సో ఇప్పుడు మనం 5th చాప్టర్ చదువుకుందాం, సరేనా? సో నేను ప్రెజెంట్ చేస్తున్నానండి స్క్రీన్ ని. సో ఇక్కడ మనం మామూలుగా అంటే హోమ వర్షన్ రాయిపిస్తున్నారు అందుకని చెప్పేసి అది పెట్టేస్తాం. సో ఎక్కడ స్వాహ చెప్పాలో మీకు తెలియదు కదా, దానికని చెప్పేసి ఇదే వర్షనే కానీ అక్కడ స్వాహాకారాలు ఉంటాయి అన్నమాట. సో పంచమ అధ్యాయం అండి. ఇందులో మీకు మామూలుగా మనం దుర్గా స్టాండర్డ్ బుక్ చూసాము అంటే 32 నమస్తస్య నమస్తస్య శ్లోకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క వర్షన్ ఆఫ్ సప్తసతి కర్మ నివృత్తి వర్షన్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం ఏదైతే చేయలేమో, ఒక జన్మలో అది నేను చేయలేను అనుకుని ఆగిపోయి ఉంటాం, అదే మన వైఖరి అనుకుంటాం, చేయలేము అనుకుంటాం కానీ చెయ్యాలి. చేస్తేనే మన కర్మ నివృత్తి అవుతుంది. చేయనంత వరకు మన లైఫ్ లో అది ఒక కష్టం లాగా ప్రకటితం అవుతుంది. అంటే ఏంటి, ఒక జన్మలో నేను మాట్లాడకుండా ఉన్నాను, ఈ జన్మలో దాన్ని నేను మాట్లాడాలి. ఒకటి నా 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 కాళ్ళ మీద నేను నుంచోవాలి. ఒక జన్మలో నేను అనుకున్నాను నాకు చేత కాదు, నేను నించుకునేదానికి అసక్తురాల్ని అనుకున్నారు. ఫినాన్షియల్ గా కానీ మీ యొక్క నైతిక విలువల మీద నిల్చుని దానికి మిమ్మల్ని ఒక జన్మలో ఎవరో ఒకరు, అప్పట్లో రాజ్యాలు అధికారాలు, సో మనం రాజులు చెప్పింది కాకుండా మనం ఒకటి చెప్పాము అంటే రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ నుంచి ఇంకా ఇంకా ముందు వరకు అందరూ మనల్ని అనగొట్టిన వాళ్ళే. మనం ఏదైనా ఒకటి వాళ్ళకి ఇష్టం లేని పని చేసాము అంటే ఖచ్చితంగా మనం దానికి అనుభవించాము ఏదో ఒక 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 శిక్ష. ఆ శిక్ష అనేది మన సోల్ మెమరీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒరే అలా చేస్తే మనకి కష్టం అని అణిగిమణిగి ఉంటాం. కానీ ఈ అణిగిమణిగడంలో మన జీవితంలో ఎప్పుడు స్వతంత్రం లేదని భావిస్తూ ఉంటాం. అణిగిమణిగి ఉండి హ్యాపీగా ఉంటే ప్రాబ్లం లేదండి, దాంట్లో మనకి కర్మ ఉండదు. కానీ అలా ఉంటూ ఒక రకంగా మనసులో ఎక్కడో బాధ ఉంటుంది, ఒరే నాకంటూ ఒక అస్తిత్వం లేదు, నాకంటూ ఒక అధికారం లేదు, నేనే అందరికీ చేస్తా కానీ నాకంటూ ఏదీ లేదు, ఇలా మనకు కొన్ని ఉంటాయి. కానీ చెప్పాలంటే ఏదో తెలియని భయం. ట్రై చేసి ఉంటాం, కొన్నాళ్ళు ట్రై చేసి అలసిపోయి ఇంక వద్దులే అని చెప్పి పీస్ చేసేసుకుందాం అన్నట్టు ఒకరికో గ్రూపుకో అణగిమణిగి ఉంటాం. ఇప్పుడు ఈ సబ్సిడీ జరగడం వల్ల అమ్మ దాన్ని పైకి తీసుకొస్తుంది, ఆ యాంగిల్ ని తీసుకొస్తుంది. ఎందుకది మీ ప్రారంధం, ఎన్నో జన్మల నుంచి మీరు చేయలేదు కాబట్టి ఈ జన్మలో చేస్తే గానీ మీకు దాని నుంచి విముక్తి రాదు. కాబట్టి అలా చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి, అమ్మ మీద ఒక ట్రస్ట్ ఫాల్ చేయాలి. అంటే ఏంటి, ఆ సైడ్ ఉన్నది అమ్మే. నేను ఇప్పుడు ధైర్యంగా, అప్పుడు నేను మాట్లాడాను కానీ ఇట్లా నాకు అమ్మ దన్ను లేదు, ఇప్పుడు నేను సప్తసతి పారాయణం చేస్తున్నా, నాకు ఇక్కడికి రావడానికి నేను ఇంత సాధన చేశా, ఇంత క్రతువులు చేశా, ఇంత మంచి కర్మని నేను నా ఒక చిన్న బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నాను, దీని ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. సో తద్వారా నేను ఇక్కడికి వచ్చిన దానివల్ల ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి పరిణితి పొందాను. సో ఒకప్పుడు నేను మాట్లాడదలుచుకున్నప్పుడు నాకు వ్యతిరేకత వచ్చింది. నేను అనుకున్న భావాలకి ఎవరు నన్ను పట్టించుకోలేదు. కానీ అమ్మ దన్నుతో ఆ పని నేను చేయగలగాలి అని నాకు ధైర్యం రావాలి. ఆ ధైర్యం కావాలి అంటే అమ్మ ఏ రూపాల్లో ప్రకటితమై ఉన్నారు, ఏ సందర్భాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని మనము భావాత్మకంగా భావిస్తూ, అమ్మా ఇందులో నువ్వు ఉన్నావు, ఈ ఒక్క ధైర్యాన్ని నేను ఇప్పుడు తీసుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేస్తా. అమ్మా నువ్వు ఛాయ రూపంలో ఉన్నావు, నువ్వు నా కరుణ రూపంలో ఉన్నావు, నిద్ర రూపంలో ఉన్నావు, తృష్ణ రూపంలో ఉన్నావు, తుష్టి రూపంలో ఉన్నావు, పుష్టి రూపంలో ఉన్నావు. సో ఇట్లా ఏ రూపాలు నాకు ఈ యొక్క ప్రస్తుతం నాకుండే సమస్య అని మీరు నాకు ఏదైతే ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి అని తపన పడుతున్నారో ఆ సమస్యకి అమ్మ ఏంటి ఆన్సరు అనేది మీరు అర్థం చేసుకోవాలని మీకు 5th చాప్టర్ లో అది చెప్పాను. ఆ మాట మీరు మనసులో అనుకుంటే, అమ్మ పుష్టి రూపంలో ఉంది కాబట్టి నాకు ఇప్పుడు నేను తినే ఫుడ్ పుష్టికట. కాబట్టి కొంతమంది నేను లావు ఉన్నాను, నన్ను చూసి అందరు నవ్వుతున్నారు, నన్ను చూసి ఇది అవుతున్నారు అది అవుతున్నారు అని భోజనమే చేయను, పౌష్టిక ఆహారమే తిను. ఎందుకని అంటే ఇంత తింటేనే ఏమీ లేకుండా లావైపోతున్నా, ఇంకే తింటే ఇంకా లావైపోతాను, వద్దులే భోజనమే చేయను. కానీ అమ్మ అది తినే పుష్టిలో ఉంటుంది. కొంతమంది ఫుడ్ గ్యాగింగ్ చేస్తారు, తింటారు తినేసి గ్యాగ్ చేసేస్తారు, సో దట్ అంతా వామిట్ అయిపోవాలి, సో దట్ సన్నగా అవుతారు, వాళ్ళు సన్నగా ఉంటారు. ఇంకొక రూపంలో
అంటే అందరికీ జరిగిపోతుంది, అందరికి ఇది జరిగిపోతుంది, నాకు మాత్రం జరగట్లేదు, అందరికి జరుగుతోంది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, నేను ఎప్పుడు, నాదెప్పుడు, నా టర్న్ ఎప్పుడు, నేను ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎంత వరకు వెయిట్ చేయాలి అన్న మన క్వశ్చన్ మనం ఎప్పుడు హాన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు, ఇంకా ఎన్ని నాళ్ళు? దానికి ఒకే ఒక ఆన్సర్, కాల రూపేణ సంస్థిత. ఎందుకని? ఆవిడే కాలాన్ని నియంత్రించే మహామాయా శక్తి. మనకి ఏ రోజైతే మనలో ఉండే మాయ అనే ఒక వెయిల్ అనేది బయటకు వచ్చేసిందో, దాని మీద జ్ఞానం అనే టార్చ్ లైట్ పడి ఆ జ్ఞాన వెలుగుతో ఆ టార్చ్ లైట్ లో ఉండే మాయని అది ఛేదించిన రోజు మనకి కాలం వచ్చింది. అదే మన డిమైన్ టైమింగ్ అంటాం మన ఇంగ్లీష్ లో. తెలుగులో వచ్చేసి దాన్ని ఏమంటారో తెలియదు కానీ అదే ఒక కాల రూపేణ సంస్థిత. సో ఆ టైం అందరికీ వస్తుంది. సో దాని గురించి మనం ఆత్రపడినంత మాత్రాన అది రాకుండా పోదు. దాని గురించి మనము అటాచ్డ్ గా ఎప్పుడు 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 అనగా అని మీరు ఎంత తపన పడినా అది రేపే రాదు. నా కాదలే, నేను ఎప్పుడు నేను ఉండేది, నాకు ఎప్పుడు ఇలాంటి జీవితమే, నాకెక్కడెందుకు వస్తుంది, నాకెందుకు వస్తుంది, ఖచ్చితంగా రాదులే అనుకొని నేను కానీ చెప్పినప్పుడు నాకు రాకుండా పోదు. సో మనం మన పట్టుగా ఇవన్నీ చేసుకుంటూ ఒక నిర్దిష్ట సంఖ్యలో ఇవన్నీ ఊహించుకోవాలి. ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మన మోహము, మన కర్మము గురించి మాట్లాడుకున్నాం. అదే థ్రెడ్ లో మనం ఫాలో అవుతున్నాం. మనం అన్ని నవంగాలు చదువుకున్నప్పుడు ప్రతి ఒక్కటి దీని గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే దయచేసి ఈ 4 వీడియోలు చూడండి. చూసారంటే మీకు అర్థమైపోతుంది ఎట్లా మన కర్మ అనేది ఎంత ఇంటర్లీక్డ్ ఉంటది అని చెప్పేసి. అలా వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ 5th చాప్టర్ లో మనకి చెప్పేది ఏంటి? మహిషాసురుని వధించిందమ్మ. మధుకైటబుల్ని బయటకు వచ్చేసారు అంటే మన మాయ ప్రకటితం అయింది. తర్వాత నేను ఇంత చేయలేను, నా వల్ల కాదు, వీళ్ళింతే, వాళ్ళింతే, నా బతుకింతే అనుకునేది మన మహిష. మనలో ఉండే స్టబర్నెస్, మనలో ఉండే ఒక రకమైన నిర్జీవ శక్తి. దాని నుంచి చైతన్యం తీసుకురావాలి అంటే మనం చేయాల్సిందల్లా ఆ మహిషాసురుడి వదన ఎట్లా చేసిందో అమ్మ, అలా నాలో ఉండే ఈ స్టబర్నెస్ ని కూడా నేను ఈ సప్తతి పారాయణం చేస్తున్న ప్రతిసారి ఇంచు బై ఇంచు, మీటర్ బై మీటరు, ఇంకా చెప్పాలంటే లెంత్ బై లెంత్ ఎంత అయితే అంత తీసేస్తుంది తీయడం. తద్వారా మనకి ఈ ఒక్క మాట ఈ యొక్క బలం దొరుకుతుంది అని చెప్పి. సరే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓహో, ఇది బహుశా నాలో ఉండే మహిష ఏమో ఇట్లనే వీళ్ళింతే, వాళ్ళింతే, నేనింతే, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే ధర్మం, నేను అనుకున్నదే సత్యం అనుకుంటోంది. నా కష్టమే కష్టం, వేరే వాళ్ళ కష్టం కాదు, నా ఒక్క అవసరాలు, పక్కన వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఇలా మనం ఒక రకమైన నా అనే లోకంలో ఉంటాం కదండి. ఆ నా అనేది మనలో ఉండే మహిషుడు. ఆ మహిషుడు ఏం చేస్తాడు? పక్కన వాళ్ళ గురించి పట్టించుకోనీడు. ఆ పక్కన వాళ్ళ గురించి నీలో ఉండే ఒక గుణాన్ని, అది సత్యం అని నీకు అదే కరెక్టు, నువ్వు మాట్లాడేదే కరెక్టు, పక్కన వాళ్ళంతా తప్పు, నువ్వు చేసేదే కరెక్టు, నువ్వు అనుకునేదే కరెక్టు, పక్కన వాళ్ళు అనుకునేది తప్పు అని చెప్పి ఈ మహేషుడు మనల్ని మన అరషడ్ వర్గాల మీద మనకి నిగ్రహం రాకుండా, పట్టు రాకుండా మనల్ని హోల్డ్ చేస్తారనమాట ఈ మహిషుడు, మనలో ఉండే మహిషుడు. సో దాన్ని అమ్మ వధించినప్పుడు మనకు ఒక దారి కనపడుతుంది. బహుశా నాకు అహంకార నాశనం జరిగింది, బహుశా ఇది కాదేమో, ఇంకొక పర్సెప్షన్ ఉందేమో. ఎలా ఒక వెళ్తురు ఒక లైట్ ని చూసినప్పుడు అటు సైడ్ నుంచి చూసినప్పుడు అది గ్రీన్ గా కనిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి చూస్తే కనిపిస్తుంది. నేను ఇటు సైడ్ నుంచి చూసి నేను ఇది ఆరెంజ్ అని గట్టిగా వాదిస్తున్నాను ఇన్నాళ్ళు, కానీ అటు సైడ్ నుంచి చూసిన వాళ్ళకి అది గ్రీన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇప్పుడు వస్తుంది. ఈ మహేషుడు అనేవాడు కొంచెం కామయ్యాడంటే మనలో ఉండే మహేషుడు, అప్పుడు నాకు కనిపిస్తుంది, ఓహో అటు సైడ్ వాళ్ళకి గ్రీను, నాకు ఆరెంజ్, కాబట్టి నేను ఇది ఆరెంజ్ అంటున్నాను. కానీ అది అవతల వాళ్ళకి గ్రీన్ సైడ్ కనపడుతుంది, వాళ్ళు గ్రీన్ అంటున్నారు. సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే కావాలా, వాళ్ళు మాట్లాడేది కూడా కరెక్టే కావాలా, ఇది అన్నిటికీ ఒక రీజన్ ఉంది కావాలా. ఇలాంటి మనకి కొన్ని అర్థం అవడం మొదలెడతాయి. అలా మొదలైనప్పుడు మన అటు సైడ్ నుంచి ఇప్పుడు అర్థమైంది. సరే, అర్థమైనాక నేను యాక్షన్ తీసుకోవాలిగా. అంటే ఏంటి? నా ఇచ్చలు పూరి కావాలా, నాకు రిలేషన్ లో నాకు మా అత్తకి మంచి రిలేషన్ కావాలా, కానీ నేను ఆవిడని అర్థం చేసుకోవడానికి ట్రై చేయను.
అటువంటిప్పుడు నాకు ఎప్పుడో అవుతుంది నాకు రిలేషను, ఆ కర్మ అనేది బంధనం విడవాలి అంటే ఈవిడ ఎట్లున్నా కూడా నేను ఈవిడిని ప్రేమిస్తాను, ఈవిడ ఎట్లున్నా కూడా నేను ఆవిడ అట్టే యాక్సెప్ట్ చేస్తాను నేను రోజు రావాలా. మనకుండే ఆ గాయాలన్నీ మనము ప్రేమతో దాన్ని అంతటిని కప్పేయాలి. అది నేనేదో కప్పేస్తున్నాను నేను మర్చిపోతున్నానని హృదయ ఛాంబర్లలో కానీ లోపల పెట్టేసుకొని మేమంతా బాగున్నాం మాకంతా ఓకే ఓకే అనుకుంటాం మనం. కానీ ఈ సప్త చదివినప్పుడు అమ్మ దాన్ని అంతా బయటికి లాగుద్ది. కనపడితే చాలు ఒకరంటే కోపం వచ్చేలాగా అవుతుంది, కనపడితే చాలు ఒకరంటే నాకు ద్వేషం వచ్చేలా అవుద్ది. ఆ ఎమోషన్స్ అన్ని ఫ్లేర్ అవుతాయి ఈ చదువుతున్నప్పుడు 3-4 సార్లు పారాయణం చేయగానే. మీకు అదంతా వర్క్ అవుతోంది అని అర్థం. ఆ టైంలో మనం కానీ ఒట్టిగా మంత్రం చదువుతున్నాము అంటే మనకు అర్థం కాదు. ఏంద్రా బాబు నేను సప్సత్ అంటారు, ఇది పెద్ద బ్రహ్మ విద్య అంటారు, ఇదంతా చేస్తున్నాను, నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది, నాకు ఎందుకు ఇంత కఠినాత్మ అయిపోతున్నాను, నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. కానీ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని మీలో ఉండే మహిషుడి మీదకి బయటికి లాగుతోందమ్మా. మీకు అది మిర్రర్ లో చూపిస్తోంది, ఓహో ఇది నా మహిషుడు, ఓ ఇదా, ఆహా ఇలా వస్తోందా, ఆహా నాలో ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ మహిషుడు బయటకు వచ్చి యాక్టివేట్ ఇలా అవుతున్నారా, ఓ ఓకే ఓకే ఇలా మనకు అర్థం అవడం మొదలెడతాం మనం. ఆ టైంలో మనకి ఇలా గాయపడ్డామా, ఆహా నాలో ఉండే అంతరంగం ఇలా బాధపడిందా, ఓకే ఓకే సో దీన్ని ఎట్లా లెట్ గో చేసుకోవాలని అమ్మ చేపిస్తుంది. అలా చేయించినప్పుడు మనం ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రేమతత్వం వైపుకి, మనం చేసుకునే బ్యాలెన్స్ వైపుకి, సమతుల్యతని మనం తెచ్చుకోవాలి కదా. ఆ జన్మలో నాకు వద్దనుకున్నాం, ఈ జన్మలో కావాలనుకుంటున్నాం. ఆ జన్మలో వద్దనుకునేది తప్పు, ఈ జన్మలో కావాలనుకునేది తప్పు. బ్యాలెన్స్ గా ఉండడం అనేది కరెక్ట్. అది తెచ్చుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానం. ఎవరిని చూసి మనం దన్ను తెచ్చుకుంటాం, ఈ అమ్మ రూపాల్లో ఇంత ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, ఇక్కడి నుంచి మనం ధైర్యం తెచ్చుకుందాం, ఇక్కడి నుంచి మనం ఒక ఆసరాన్ని తెచ్చుకుందాం. అంతేగాని ఐఎమ్ ఏ పవర్ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ లవ్ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ దిస్, ఐఎమ్ ఏ దట్ అని చెప్పి మనం ఎన్నిసేపు ఎఫర్మేషన్స్ చదివినా మనసు లోపల నుంచి కాదు పో అంటది, నువ్వు వద్దు పో అంటది, ఆహా నీకు వల్ల కాదులే పో అంటది, నీకా మనీయా డిజర్వింగ్ హహహహ అంటది. మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. మన సోల్ ఇంకెవరిని అవసరం లేదు, మనం కన్విన్స్ చేసుకుంటే మొహా ఎక్కువ. అలాంటి సందర్భాల్లో ఏ దన్నుని చూసి మనం ఆ మాట అనుకుంటాం, ఐఎమ్ రెడీ, yes I am ready to be powerful, yes I am ready to be success, I am doing work hard, I am ready to get promotion, I am ready to get married, I am ready to get love in my life, I am ready to have harmony, peace. అలా అనుకోవాలి అంటే మనం ఐఎమ్ రెడీ అంటే ఎవరిని చూసి, నేను అఫర్మేషన్ చదువుకుంటే హహహ అంటుంది నా లోపల ఉండే నా ఎంత లోపల. కాబట్టి ఎప్పుడు మనం తీసుకోవాల్సింది ఎక్కడి నుంచి అంటే ఈవిడ నుంచి. ఆ చెప్పేదే ఈ యొక్క 64 శ్లోకాలు ఎంతో చెప్పించారు, చూసుకుందాము. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయండి, మంత్ర మహోదధి అనే పుస్తకంలో పురశ్చరణ అనే మెథడ్ లో ప్రాసెస్ లో ఇవన్నీ శ్లోకాలు ఉన్నాయండి. నేనుగా సృష్టించినవి కాదు, అమ్మ వాటిలోంచి కొన్ని తీపిచ్చారు. ఎందుకని అంటే ఈ దన్ను పెట్టి నేను ఇందులో ఉన్నాను అని తెలిస్తే మానవాళికి ఆ కర్మ నివృత్తి జరిగే యాక్షన్స్ క్రియాశక్తిలోకి మార్చేటప్పుడు హెల్ప్ అవుతుంది అని చెప్పిన దానికి వెరీ వెరీ కేర్ఫుల్ గా ఏవైతే అందరికి రెసనేట్ అవుతారో వాటిని మాత్రమే అమ్మ తీపిచ్చి ఇందులోకి వేయించిందండి. మీరు వీటిని చదివేటప్పుడు 2 రకాలుగా చదవచ్చు, షార్ట్ వర్షన్, లాంగ్ వర్షన్. షార్ట్ వర్షన్ ఏంటి అంటే మీరు ఒకవేళ మీకు ఇప్పుడు కాదు ఒక 40 సార్లు 50 సార్లు చదివేశారు, మీకు అర్థమైంది అమ్మమ్మ ఎందులో ఉంది, కొంచెం టైం తక్కువ ఉంది, అప్పుడు ఈ 32 శ్లోకాలు చదివేసేసి ఇంద్రియానాం అని చెప్పి అధిష్టానం అని ఆ శ్లోకానికి వెళ్ళిపోండి. లేదమ్మా నాకు టైం ఉంది అనుకున్నప్పుడు మొత్తం చదవండి, కానీ మొదట 40 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా అంతా చదవాలి. అదైనాక మీరు కేవలం 32 శ్లోకాలు చదివేసి భావాన్ని బాగా సంగ్రహించుకొని నేను అవన్నిటిలోనూ అమ్మ ఉంది అని ప్రాక్టీస్ చేసుకుంటూ నాకు అర్థమైన టైంలో 32 చదివి ముందుకు పోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు శ్లోకాలు చదువుకుందాం. ఏమండి అంతా అర్థమైంది కదా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో? అర్థమైందమ్మా. సరే. అమ్మ సప్తశతి చదివితే మనలో ఉన్న మహిషుడు బయటకు వస్తారన్నారు కదమ్మా, నాకు అట్లాగా అవుతోందమ్మా. ఇప్పుడు నేను దాన్ని ఎలాగ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలమ్మా? ఈ శ్లోకాల తెలుసుకోండి, ఈ అర్థం తెలుసుకోండి. ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకున్నాక నాలో ఉండే అమ్మా నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా, మళ్ళీ డీటూర్ వెళ్ళిపోతానేమో అని భయం అవుతోంది ఇవన్నీ క్లాసులు చెప్పుకుంటూ. అయినా మనము ఒక ఎమోషన్ ని ఎట్లా మనల్ని కాబూ తెచ్చుకోవాలి అంటే నేను ఒక పెద్దది చెప్తాను. ఏంటి అంటే ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే అనేది మన మూల మంత్రం. ఎవరు అడిగారు, ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. సో నాకు ఇప్పుడు ఒక
పక్కన వాళ్ళ మీద పిచ్చ కోపం వచ్చింది. ఏమండి కోపం అనే దాన్ని మీరు ఎంతమందికి గో టు స్టేట్ ఎమోషన్ కోపం అండి? చేతులు ఎత్తండి. ఏది ఎక్కువ ఉంటే దాని మీదే మాట్లాడదాం. సో దట్ హెల్ప్ అవుతుంది కాన్వర్సేషన్. ఓకే, జస్ట్ ఫర్ 5 minutes ఒకరిని చూస్తే మీకు పిచ్చ కోపం వచ్చేస్తుంటుంది కదండి, అది నన్ను చూసినా ఉండొచ్చు, పర్వాలేదు, నో ప్రాబ్లం, తెచ్చుకోండి, బయటికి తీసుకొచ్చేయండి మీ కోపాన్ని అంతా, ఒకరిని గురించి తలుచుకోండి. ఓకే, బాగా తలుచుకోండి. నేను ఇప్పుడు చెప్పే మెథడ్ మీరు ఇది ప్రాక్టికల్ గా చేయండి అమ్మా, ఊరికేనే విని చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. సో నాకు కోడానమ్మా, ఏంటమ్మా కోడా అంటే? నాకు కూడా. కూడానా, సరే సరే అమ్మ, మెసేజ్ల కన్నా కొంచెం మెసేజ్ ఆన్సర్స్ ఇవ్వండి అమ్మ నాకు. సో అమ్మ, జస్ట్ మీ మీద ఫోకస్ చేసుకోండి ఈ యొక్క ప్రాసెస్ ని. మీకు ఏది ప్రైమరీ ఎమోషన్ వస్తుంది? భయం వస్తుంది. ఇప్పుడు యాంగర్ ఎంతమంది ఉన్నారండి? ఎంతమందికి యాంగర్ అని చెప్పారు? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ అండి. ఓకే, ఒక నిమిషం, మీలో ఎంతమంది ఇది రేసేసారు యాంగర్? ఎంతమంది? 31 people కి ద గో టు ఎమోషన్ ఈజ్ యాంగర్ ఆన్ పీపుల్. ఓకే, ఒక పర్సన్ మీద. సో పేపర్ తీసుకొని రాసుకోండి, వీళ్ళని చూస్తే నాకు కోపం అని రాసుకోండి, ఒక నెంబర్ రాసుకోండి. 10 అనేది వెరీ హై, 1 అనేది వెరీ లో. మీ యాంగర్ ఎంత అని రాసుకోండి. ఓకే, ప్రాసెస్ అయినాక చూద్దాం ఎంత వస్తుందో. తర్వాత నెక్స్ట్ ఎమోషన్ చెప్తా, భయం. ఓకే, ఎంతమందికి మీలో ఫస్ట్ ఎమోషన్ భయం? భయం ఎంతమంది? నాకు చెప్పొద్దమ్మా, దయచేసి నాతో మాట్లాడొద్దండి, నేను ఇంకా మీతో కన్విన్స్ చేస్తూ మాట్లాడలేను. దయచేసి అమ్మా దేవి, ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్, డోంట్ టాక్ టు మీ. దిస్ ఇస్ ద ఇన్నర్ వర్క్. మీరు మీతో వర్క్ చేస్తారు, నేను ఫెసిలిటేటర్, మీరు వర్క్ చేస్తారు. డౌట్ ఉంటే అప్పుడు అడగండి, నాతో మాత్రం దయచేసి మాట్లాడుతూ ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇంతమందిని నేను హోల్డ్ చేయలేను, 253 మంది ఉన్నారు, అందరికీ నేను చేయలేను కదా. సో మీరు వర్క్ చేసుకోండి, నేను ఫెసిలిటేట్ చేస్తే, అర్థం కాకపోతే అడగండి దయచేసి. 18 మంది. షేమ్, ఓకే రాసుకోండి అమ్మా, ఎంత ఉంది? భయం అనేది 20 మంది రైస్ చేశారు హ్యాండ్. 20 మందిలో 10, నాకు ఒకరిని చూస్తే పిచ్చ భయం అండి, 10. పర్లేదండి బాబు, కానీ భయమే 3. 1 ఏదో కొంచెం ఉండదడంటుంది. ఏమి? ఫస్ట్ అది రాసుకోండి, పేపర్తో రాసుకోండి అమ్మా, దయచేసి మిస్ చేసుకోద్దు ఈ ఆపర్చునిటీ. నాకు మళ్ళీ క్వశ్చన్లు అడగద్దు, సరేనా? క్లాసులు చెప్పడం లేట్ అయిపోతుంది, లేదంటే తొందరగా చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి. నెక్స్ట్ సిగ్గు, శరం, సిగ్గు, షేమ్. డబ్బాలు దిగాలన్నా సిగ్గు, రోడ్లో పోవాలన్నా సిగ్గు, బయటపడాలన్నా సిగ్గు, ఒకరిని ఏదైనా అడగాలన్నా సిగ్గు, అభిమానం, సిగ్గు, ఏదైనా ఆ వర్డ్స్ ఏమి రాసుకోండి. నెక్స్ట్ బాధ. ఓకే, మనసులో బాధ ఉందమ్మా, నాకు ఒకరిని చూస్తే బాధ పుడుతుందమ్మా. ఒట్టిగా నాకే బాధ ఉంటుంది అనేది కాదండి, ఒక పక్కన వాళ్ళ వల్ల నాకు బాధ కలుగుతుంది అనేది ఈ రోజు మనం చూద్దాం. ఓకే, మీలో ఉండే బాధ ఉంటుంది, నేను అది హీలింగ్ చేస్తాను ఒక రోజు. ఎప్పుడో అందరికీ అమ్మవారు దయచేసి ఒక రోజు నాకు క్లాస్ టైం ఇస్తే నేను చేస్తాను. కాబట్టి అది వదిలేసేయండి. ఆల్రెడీ మీరు పడిన బాధల వల్ల మీ మనసులో ఉండే బాధ బోల్డ్ ఉంది, నాకు తెలుసు, ఎనర్జీ హైల్ ఉంది, అది కాదు. I'm just asking about the pain that you are holding because of someone else's words. పక్కన వాళ్ళు నన్ను పట్టించుకోలేదమ్మా, పక్కన వాళ్ళు నాకు ఇచ్చేది. అమ్మా ఇవన్నీ ఒకళ్ళ మీదనేనా సెపరేట్? అది మీరు చెప్పాలి, నేనేం చెప్తాను. మీకు 10 మంది మీద ఉందంటే 10 మంది రాసుకోండి, ఏముంది. కాకపోతే ఒక్కొక్కరి మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. రేపు హోంవర్క్ ఒక్కరి మీద నేను చేయిస్తాను, 10 మంది చేత మీరు చేయించుకోండి. రోజు ఇది ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఏమి భావాత్మిక సప్తశతి అండి, అందుకే చెప్పాను, ఊరికనే చదివేస్తే, మంత్రం చదివేస్తే కాదు, ఇవన్నీ చెయ్యాలి. చేస్తేనే మనకి ఆ కర్మ నివృత్తి అవుతుంది. అయితుందంటే టక్కని చెప్పి మీ ప్రాబ్లం పట్టని, నేనేం అవసరంలా, మీరు నన్నేం అడుక్కోకర్లా, అయ్యో తేజమ్మతో మాట్లాడలేదు అని బాధపడాల్సిన పనే లేదు. అమ్మ పటా అని తీసేస్తుంది మీకు కష్టం, నమ్మండి. ఛాలెంజ్. మళ్ళీ చెప్పరా? బాధ, కోపం సీక్వెన్స్ ఒక్కసారి. డిస్టర్బ్ చేయదు దేవి చరణ్, ప్లీజ్. మీరు నాతో ఉండండి, లేదంటే ప్లీజ్ యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. డోంట్ ట్రై టు కీప్ బీయింగ్ ఇన్ దిస్ అటెన్షన్ సీకింగ్ మోడ్ ఆల్ ద టైమ్. సో నేను ఇప్పుడు చెప్పే ఎమోషన్ మీరు ఎంత అమ్మా, ట్రస్ట్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండర్ డివైన్ గైడెన్స్. వాట్ యు వాంట్ టు హియర్ యూ విల్ హియర్, వాట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఓకే, వదిలేసేయండి, అంత గ్రాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది సంబంధమో అది చూసుకోండి. ఒక్క ఎమోషన్ తీసుకోండి,
అది ఫియరా, భయమా, బాధ, క్షేమ, జెలసియా, ఏదో ఒకటి తీసుకోండి. యూ కాంట్ వర్క్ ఆన్ ఆల్ ద ఎమోషన్స్ ఇన్ దట్ గివెన్ 5 minutes 10 minutes టైం. సో ఇంకేంటండి, ఇంకెంతమందికి ఈ ఎమోషన్ కాకుండా ఇంకా మీకు వేరే ఏ ఎమోషనో రాసుకోండి. ఓకే, నాకు ఒకరిని చూస్తే జెలసీ, నాకు ఒకరిని చూస్తే వల్నరబిలిటీ, హెల్ప్లెస్నెస్, నేనేం చేయలేని అసహాయత, ఇలా ఏముంటే రాసుకోండి. ఒక్కోండి, కానీ అన్ని రాసుకోవద్దు. ఒక్కటి ప్రైమరీ ఎమోషన్ మీరు ఎప్పుడు చదువుతుంటే కూడా మీకు నార్మల్ గా ఒక మనిషిని చూస్తే గానీ, ఒక స్థితిని చూస్తే గానీ మీకు అది ఎక్కువ వస్తుందమ్మా, నాకు అది వస్తుంది అని చెప్పి అనుకునేది. అందరూ ఒక్కటైనా ఎమోషన్ రాసుకున్నారా? నాకేది చెప్పొద్దమ్మా దయచేసి, మీరు రాసుకోండి. యాంగ్జైటీ, ఓకే. భయం అన్నాను, భయానికి మించి యాంగ్జైటీ అన్నమాట. యాంగ్జైటీ అంటే గుండె దడబొట్టడం అవన్నీ. సో యాంగ్జైటీ అనేది ఎంతమందికి ఉందో చూసుకోండి. ఎంతమందికి 10 అంటే వెరీ హై, 1 ఈజ్ వెరీ లో. సో ఐ కవర్డ్ ఆల్ ద మేజర్ ప్రైమరీ గ్రూప్ ఆఫ్ ఎమోషన్స్ అండి. ఫియర్, యాంగ్జైటీ, తర్వాత వచ్చేసి సాడ్నెస్, తర్వాత షేము, తర్వాత వచ్చేసి సాడ్నెస్, భయము, ఇంకోటి వచ్చేసేసి రిగ్రెట్. బహుశా నేను ఇది చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉంటే నా బాగుండేదేమో నా జీవితం. బహుశా 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 రిగ్రెట్ ఎంతమందికి ఉందో చూసుకోండి. ఓకే, హరీష్ బాబు. అంటే జస్ట్ హ్యాండ్ రైజ్ చేసాము అంతే అమ్మాయి. ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ క్లియర్ గా అయినండి. నేను ఏం చెప్పిన ఎమోషన్ కాకుండా ఇంకెవరైనా ఇంకేదైనా ఉందా అనేది మాత్రమే ఆన్సర్ చేయండి. ఓన్లీ 1 word. మీరు క్లాసుల్లో మీ బాధలు చెప్పొద్దు. ఒక్క వర్డ్ లో అమ్మ ఈ వర్డ్ మీరు మిస్ అయిపోయారు అని చెప్పండి దయచేసి. అన్ని కవర్ చేశాను ఎమోషన్స్. జెలసీ, ఎస్, నాకు వీళ్ళని చూస్తే పిచ్చ జెలసీ అమ్మ. పక్కన వాళ్ళకంతా నేను ఏమండి తొందరపాటుతనం వస్తుందా అంటే జస్ట్ అప్పటికప్పుడే అన్ని దాంట్లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. తొందరపాటుతనం అనే దాన్ని ఎమోషన్ అని అనవేమోమా, అది తండ్రిపాటుతనం ఈజ్ అన్ యాక్షన్. సో బిహైండ్ దట్ ఈస్ వాట్ అనేది చూసుకోండి. ఫియర్, గిల్ట్, ఇన్సెక్యూరిటీ, రిసెంట్మెంట్, రిజెక్షన్స్, మీకు ఏది మీకు ఎక్కువ వస్తుందో అదొక్కటి తీసుకోండి. ఇవన్నిటి మీదకి ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే ఐం హ్రీం క్లీం చాముండాయే ఇవిచ్చే. ఓకే, ఎంత నెంబరో రాసుకోండి. ఒక్క ఎమోషన్ తీసుకోండి, ఒక్క మనిషిని చూసుకోండి, ఒకే మనిషిని ఏదైనా రాసుకోండి బాబు. ఒక్కటి మీకుండే అతి కష్టమైన బాధ, కానీ ఎలిగేషన్స్ అంటే మీకు దాని పడేది బ్లేమ్. ఓకే, బ్లేమ్ అనే ఎనర్జీ మీరు హోల్డ్ చేస్తున్నారు. సో ఎప్పుడు పక్కన వాళ్ళ చేత నిందలు పడుతూ ఉంటారు. నిందల నుంచి పడుతుంటే మీకు వచ్చేది ఏంటి? బాధ. ఓకే, సో ఎమోషన్ ఈజ్ సాడ్నెస్. సో ముందు ఎమోషన్ తెలుసుకోండి, దాని ద్వారా మీ దాంట్లోంచి విముక్తి కావచ్చు. సో ఇలా మీరు ఎమోషన్ తెలుసుకుని, అందరు ఎమోషన్ రాశారా అమ్మా? అందరు ఎమోషన్ రాశారా? ఒక్క ఎమోషన్ అయినా రాశారా? వెరీ గుడ్. సో ఇప్పుడు మూలమంత్రాన్ని తీసుకోండి. ఓకే, మూలమంత్రాన్ని తీసుకొని బ్రీత్ ఇన్ 2 times. ఓకే, దానికి ముందర ఇంకోటి కూడా చూసుకోవచ్చు, హూ ఆర్ ఫిజికల్ ఆర్ హూ ఆర్ విజువల్. ఇప్పుడు ఈ బాధ అనేది ఉంది, లేదు ఒక భయం అనేది ఉంది, ఒక మనిషిని చూస్తే వస్తుంది కదా, దాన్ని మీరు ముందుకు తెచ్చుకోండి. చెప్పేశానమ్మా, భయం అంటే ఫియరే కదా తల్లి. సో భయం, యాంగ్జైటీ, జస్ట్ అండర్స్టాండ్. ఎవరిని చూస్తే నాకు భయం వేస్తుంది, ఎవరిని చూస్తే నాకు కోపం వస్తుంది, ఎవరిని చూస్తే నేను ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా, ఎవరిని చూస్తే నాకు ఎంత గిల్ట్ ఫీల్ అవుతా, ఎవరిని చూస్తే నాకు జెలస్ అవుతా, ఎవరిని చూస్తే నాకు అసహాయతకి నేను గురి అవుతున్నా, ఎవరిని చూస్తే నాకు ఇన్సెక్యూరిటీ వచ్చేస్తోంది, ఎవరిని చూస్తే నాకు గుర్తొస్తుంది వీళ్ళన్న బాధలన్నీ, నేను ఎవరిని చూస్తే నాకు ప్రేమ లేదు, నేను ఒక చెడదాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. ఒక్క ఎమోషనే తీసుకోండి. నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికి వర్తించాలని. మీకు ఎమోషన్ ఏది స్ట్రాంగ్ ఉందో రాసుకోండి. ఆ మనిషి అది వచ్చేసినప్పుడు మీ బాడీలో ఏం సెన్స్ అంటే, నాకు ఫియర్ వచ్చిందంటే గుండె దడ కొట్టుకుంటుందమ్మా, నాకు మొహం అంతా వేడి ఫ్లషెస్ వస్తాయమ్మా, నా కాళ్ళు చేతులు 2 కర్రల్లాగా ఇరుక్కుపోతాయమ్మా, నాకు తల చుట్టుదమ్మా, మనసు అంతా భారం అయిపోద్దమ్మా, షోల్డర్స్ అంతా డ్రూప్ అయిపోతాయమ్మా, మనసులో జీవి చిన్నగా అయిపోతాడమ్మా. ఏమైతుంది చూసుకోండి. గో ఇన్నర్ వర్క్. నిన్న అనుకున్నాం కదా స్వామి, అమ్మ చెప్పారు ఇన్నర్ వర్క్. ఏమైతుందో రాసుకోండి.
వదలద్దు, రాసుకోండి. ఎందుకంటే జర్నలింగ్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యూ టు గెట్ టు యువర్ కరెంట్ వేస్. ఓకే, రాసుకోండి ఏమవుతుంది. ఓకే, రాసుకున్నారా? అందరు రాసుకున్నారా? ఒక్క వర్డ్ అయినా రాసుకున్నారా? సో మీరు ఇప్పుడు మీ బుక్ లో ఏమేమి ఉండాలి అంటే, ఎంత ప్రైమరీ ఎమోషన్ ఏంటి, తర్వాత ఆ ఎమోషన్ ను ఎవరి వల్ల ఫేస్ అవుతున్నారు, ఆ ఫేస్ అవుతున్నప్పుడు మీ యొక్క బాడీలో ఏ సెన్సేషన్ వస్తుంది. సో ఫర్ ఎ మినిట్ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ మనిషి మీ ఎదురుగా ఉన్నారు అని ఊహించుకోండి. ఊహించుకున్నప్పుడు మీకు ఒక ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ నుంచి ఎంత భారీగా ఉందా ఎమోషన్ అని తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆ ఎమోషన్ మీరు ఫేస్ అయినప్పుడు మీ బాడీలో ఎలా ప్రకటితమవుతోంది అనేది మీకు నెంబర్ ఒక ప్లేస్ తెలుస్తుంది. గుండె, తల, వీపు, ఇంకోటి 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 ఎక్కడ అని తెలుసుకోండి. హార్ట్ రేట్ పెరుగుతోంది, చెమటలు పడుతున్నాయి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఇప్పుడు మూల మంత్రం తీసుకోండి. ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఒక 2 సార్లు బ్రీత్ చేయండి. నాస్ట్రిల్స్. ప్రాణాయామం తెలుసు కదండి అందరికి. ఎవరెవరికి ప్రాణాయామం తెలియదో చెప్పండి అంతగా. చేతులు ఎత్తండి. ప్రాణాయామం మాకు రాదు. ఓకే, సో ప్రాణాయామం అంటే ఏంటంటే అమ్మ, 2 నాస్ట్రిల్స్ లోంచి ఒక నాస్ట్రిల్ లోంచి గాలి తీసుకోండి, నిదానంగా 2 సార్లకి హోల్డ్ చేయండి. మళ్ళా ఒక్కసారి రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ లోంచి నిదానంగా గాలి వదిలేసేయండి. 2 నాస్ట్రిల్స్ మూసుకోండి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి గాలి లోపలికి తీసుకోండి. మళ్ళీ 2 నాస్ట్రిల్స్ మూసుకోండి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి నిదానంగా గాలి వదలండి. 2 నాస్ట్రిల్స్ మూసుకోండి. ఈ మెథడ్ ని ప్రాణాయామ అంటాం. సో మీరు ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకొక పని ఏం చేస్తారంటే, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని బ్రీత్ తీసుకోండి. ఓకే, సో బ్రీత్ ఇన్ విత్ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే టు ద డీప్. కావాలంటే ఒక హ్యాండ్ మీ పొట్ట మీద పెట్టుకోండి. మీరు ఎంత వరకు గాలి తీసుకోవాలి అంటే, ఇట్లా తీసుకున్నప్పుడు ఈ కడుపు లోపలికి పోవాలి. మీ బొడ్డు దగ్గర ఉండే కడుపు లోపల పోవాలి అని చెప్పి. తర్వాత మళ్ళీ 2 మూసుకొని ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే మెల్లగా చెప్పుకోండి. మీరు ఎంత పాలు పట్టగలితే అంత పట్టి, మళ్ళీ ఒకసారి ఐం హ్రీం క్లీం చాముండాయ విస్తే అంటూ ఎడం నాస్ట్రిల్ నుంచి గాలి వదిలేసేయండి, ఫుల్గా వదిలేసేయండి. మళ్ళా 2 సార్లు 2 నాస్ట్రిల్స్ మూసుకొని ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనుకోండి. మళ్ళా అని ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అంటూ మెల్లగా గాలి లోపలికి తీసుకోండి. 2 సార్లు హోల్డ్ చేయండి. 2 సార్లు మంత్రాలు చదవండి, హోల్డ్ చేయండి. మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బయటపడేయండి, మళ్ళీ మూసుకోండి. అలా ఒక 11 సార్లు చేయండి. అందరూ చేయండి అమ్మా. జయశ్రీ, మీ యాక్టివిటీ మీరు చేయాలి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అందరి యాక్టివిటీ చేయాలి. 11 సార్లు. ఇదంతా ఒక రౌండ్ మొత్తం. ఇన్సైడ్ 2 times హోల్డ్, అవుట్ సైడ్ 2 times హోల్డ్, ఒక సైకిల్. అలా 11 సైకిల్ చేయండి. ఇప్పుడు మళ్ళా ఆ పర్సన్ ని తలుచుకోండి. ఇప్పుడు ఎంత ఉందో చూడండి. కోపమో, దయ్యమో, భయమా, ఏముంది ఎమోషను, ఎంత ఉందో మెషర్ చేసుకోండి. ఎంత ఉంది ఇప్పుడు? ఇంతకు ముందు 10 ఉంది అనుకుంటే ఇప్పుడు ఎంత ఉందో రాసుకోండి. అది 0 అయిందా, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా, తగ్గిందా? ఎంతమందికి తగ్గింది, ఎంతమందికి అంతే ఉంది చెప్పండి. ఉండండి, అందరు చేతులు దించండి అమ్మా. మనం ఇంకా 11 సార్లు చేయలేదండి. కొంచెం చేశారు. ఇప్పుడు 4 సార్లు చేసాం, 4 సార్లు చేసి తగ్గుతుందమ్మా. దానికే 0 అనుకోండి. ఎంత చేతులు ఎత్తండి తల్లి. వాయిస్ బ్రేక్ అయిపోతుందమ్మా. ఎంతమందికి అంతే ఉందండి? ఎంతమందికి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మీరు దేనికి రేస్ చేస్తున్నారమ్మా? దేనికి రేస్ చేస్తున్నారు? అంతే ఉందండి. ఎంతమందికి కోపం, మీ బాధ అంతే ఉందని చెప్పేదానికి రేస్ చేస్తున్నారు? అమ్మ ఇంకొకసారి చెప్పరా మూల మంత్రము? ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓకే, ఇప్పుడు మిగతా 5 సార్లు 6 సార్లు ఎన్నిసార్లు చేసి ఉంటారు? 3 సార్లు 4 సార్లు చేశారా? ఇంకో 6 సార్లు చేయండి. ఎవరికి తగ్గిపోయిందో వాళ్ళు సైలెంట్ గా ఉండండి అమ్మా. ఇంకా 0 అయ్యేదాకా చేయండి. ఒకవేళ కానీ ఎవరికి మాకు తగ్గలేదమ్మా అనుకునే వాళ్ళు చేయండి.
యాంగర్ అనే ఎమోషన్ మీరు ఫీల్ అవుతుంటే యాంగర్ అనేది మీరు వదులుకోచుకోవాలి అనుకుంటే, ఎందుకంటే యాంగ్రీతో చేసిన యాక్షన్స్ వల్ల మీకు ఏ లాభము రాదు కాబట్టి యాంగర్ అనే దాన్ని ఎమోషన్ రియాక్షన్ చేయకూడదండి. మనం స్పిరిచువల్ సీకర్స్ మీ శ్రీ విద్యా తత్వం అన్నాం కదా. నేను ఒక శ్రీ విద్యా సాధకుని అంటే లేదా బ్రహ్మ విద్యా సాధకుల్ని అంటే అదొక స్టేటస్ కాదు, అదొక జీవన శైలి. రెస్పాండ్ ఎక్కువ కావాలి, రియాక్షన్ ఎక్కువ కాకూడదు. సో రెస్పాండ్ కావాలి అంటే మనకి డిలేడ్ ఎమోషన్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలి. ఎమోషన్ అవుట్ బర్స్ట్ నుంచి ఎమోషన్ ని కంట్రోల్ చేయడం ఎలా నేర్చుకోవాలి. కంట్రోల్ చేయడం అంటే అదుముకోవడం కాదు, ఇలా ప్రాణాయామంతో దాన్ని జీరో చేసుకోవడం. ఓకే, అలా చేసుకున్నాక ఇప్పుడు మీరు 90 సెకండ్లు ఒక 1.5 minute తీసుకుని ఉంటారు మీ యొక్క కోపానికి, మీ యొక్క ఎమోషన్కి రియాక్షన్. ఇప్పుడు మీరు ఆలోచన చేసి, ఇప్పుడు నేను కోపంతో ఈ మాట మాట్లాడితే వీళ్ళకి ఉండే రిలేషన్ ఇంకా తెగుద్దా, అటుకుతుందా అని ఆలోచన చేసి మీరు రియాక్ట్ అవుతారు. భయం ఉంటుంది, భయంతో మనం ఇప్పుడు ఆ యాక్షన్ చేయబోతుంటాం, లేకపోతే భయం వల్ల ఆగిపోతూ ఉంటాం. నిజంగా ఆగిపోతే నాకు ఇది మంచా కాదా అని ఆలోచన చేసి మళ్ళీ బ్రీత్ చేస్తాం. ఆ భయం జీరో అవుతుంది. ఒక్క యాక్షన్ తీసుకుంటాం, ఒక్క అడుగేస్తాం. అలా 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 అడుగు వేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ధైర్యంతో? యా దేవి సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థిత. అర్థమవుతోందా? మళ్ళీ భయం వస్తుంది, మళ్ళీ వస్తుంది. ఎమోషన్స్ ఏమీ మీకు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే, అమ్మా మీరు ఈ ఎమోషన్స్ ఫీల్ కావడం వల్ల పెయినే ఉంటది. నేను ఇంకా ఎమోషన్ ఫీల్ గాను, నేను ఎమోషన్ ఫీల్ అవుతుంటే నన్ను వీక్నెస్ అని అందరూ నన్ను ఇది చేస్తున్నారు అని నేను ఎమోషన్ ని నమ్ము చేసేసుకొని ఉంటుంది. కానీ నేను ఫీల్ కాను అని ఫీల్ అయి ఉంటాను. దాంతో ఎమోషన్ నమ్ చేసుకున్నాము అంటే ఇది ఎవరు వినర్లే మనకి ఎందుకు అని నమ్ చేసుకుంటే మీరు ఎమోషన్ ని నమ్ము చేయట్లేదు. హ్యాపీనెస్ ఎమోషన్స్ ని నమ్ము చేసేస్తారు, సాడ్ ఎమోషన్స్ ని నమ్ము చేసేస్తారు. సో మీరు ఏది ఫీల్ కారన్నమాట. మనం ఈ సాధన చేసేటప్పుడు మధ్య సమస్థితికి రావాలి. ఎమోషన్ లో హ్యాపీనెస్ వచ్చినా సాడ్ వచ్చినా ఒకే రకంగా తీసుకునే స్టేట్ రావాలి. కానీ అది కంప్లీట్ యాక్సెప్టెన్స్, సప్రెషన్ తో కాదు. సప్రెషన్ తో వచ్చిన ఏ స్టేట్ లోనూ సాధకుల లక్షణం కాదది. సాధకులంటే ఆ ఎమోషన్ ని జయించాలి, అప్పుడే మనకి దాంట్లో ఉండేది మోక్షం. ధర్మార్థ కామ మోక్షం అంటాం. దానికి ఎప్పుడైనా ఆ ఎమోషన్ ని మనము జయించగలగాలి. అంటే ఏంటి? ఆ ఎమోషన్ నేను ఉంటాం, కోపం ఉంటది కానీ నేను ఉంటాను. ఎవరి మీద అయితే కోపం ఉంటుందో వాళ్ళ మీద నేను కోపంగా మాట్లాడాల్సిన పని లేదు. భయం ఉంటుంది, ఆ పని చేయాలి, కానీ భయం వల్ల నేను ఆగిపోవాల్సిన పని లేదు. ఒకలంటే నాకు జెలసీ ఉంటుంది, కానీ ఆ జెలసీ వల్ల నేను ప్రేమగా మాట్లాడకుండా వాళ్ళతో కటువుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమవుతోందా? ఇది మన తత్వం, ఇది ఒక సాధకుని లక్షణం. ఇక్కడికి రీచ్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క ప్రాణాయామం పద్ధతి అనేది మీకు ఇంత చూడడానికి సింపుల్ గా ఉంటుంది, కానీ దీన్ని మీరు మాస్టర్ చేశారు అంటే ఎంతో పెద్ద పరిణితి చేసేస్తుంటారు. దీన్నే మనం సైన్స్ బేస్డ్ టెక్నిక్స్ లో తెలుసుకోవాలి. ఎవరైనా డూ వాంట్ నో ద రిసర్చ్ బిహైండ్ దిస్ అనుకుంటే, దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ రైడింగ్ ద వేవ్ టెక్నిక్. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు మీ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైనా నాన్ వెజ్ తినాలి అనుకుంటున్నారు, కానీ ఆ నాన్ వెజ్ తినకూడదు అనుకుంటున్నారు, కానీ తినలేకుండా ఆగలేకున్నారు, ఈ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. మందు తాగాలనుకుంటున్నారు, కానీ మీకు తాగడానికి ఇష్టం లేదు, కానీ జనాలు తాగాలి అనిపిస్తోంది. సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవచ్చు. డ్రగ్ తీసుకోకపోతే నేను బతకలేను అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ టెక్నిక్ యూజ్ చేసే డ్రగ్ ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అన్నమాట, డిలే చేసుకుంటూ ఉండొచ్చు. ఆపేలేము. మొమెంట్ బై మొమెంట్ మొదట్లో 10 సార్లు 50 సార్లు బ్రీత్ చేయాల్సి వస్తుంది, కానీ రోజు చేస్తూ ఉంటే 50 కాస్త 40 అవుతుంది, 40 కాస్త 30 అవుతుంది, 30 కాస్త 20 అవుతుంది, 10 అవుతుంది, 100 అవుతుంది, 1 అవుతుంది, 0 అవుతుంది. ఇంకా వాళ్ళు నేను ఏం చేసినా కూడా ఐ డోంట్ గెట్ పర్టర్బ్డ్. This is called riding the wave technique, amma. Mindfully riding the wave. Okay. So adanamata. You can look for statistical evidences on how this technique is one of the best techniques out there in the world, and how much your
happiness coaches will charge just for telling this technique out there for you. Okay, so థ్యాంక్స్ చాలా అమ్మా, నేను ట్రై చేస్తానమ్మా. అసలు అసలు నాకు పాతవన్నీ గుర్తొచ్చి పిండేస్తుందమ్మా. అసలు పిండుతుందమ్మా. నేను జోక్ చేయట్లేదు, ఎందుకనంటే అమ్మవారు 400 కిలోవాట్ మెగావాట్ వాక్యూమ్ క్లీనర్ తెస్తారండి. 4000 మెగావాట్ అన్నమాట. మనము ఇంట్లో క్లీనింగ్ చేయాలనుకుంటే క్లీనింగ్ వాళ్ళు తెస్తారు చూడండి మన ఇంట్లో. మరి నాకు అది మరి అమెరికాలో వేరే దేశాల్లో ఎలా ఉంటుందో పద్ధతి తెలియదు, కానీ మా బెంగళూరులో నేను ఒకవేళ డీప్ క్లీనింగ్ చేయాలి అనుకుంటే ఒక 1000 కిలోవాట్ వాక్యూమ్ క్లీనర్ తెస్తారు అనమాట. కార్పెట్స్, హోస్ట్రీ అంతా క్లీన్ చేయడం కోసం అని చెప్పేసి. సో దట్ కైండ్ ఆఫ్ మెగావాట్ క్లీనింగ్ చేస్తుంది అనమాట అమ్మ. ఎప్పుడెప్పుడో మర్చిపోయిన బాధలు, గాయాలన్నీ బయటకు వస్తాయి అనమాట. వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనది వర్క్ అవట్లేదేమో, మనం చేసిన తప్పేమో. ఒకవేళ మనం చేసే సేమ్ అదే ఫీలింగ్ అందరికీ వస్తాయి తల్లి. అందుకే కదా క్లాసులు తీసుకుంటున్నాను. ఒట్టిగా మంత్రం చెప్పేసేసి వదిలేస్తే ఈ బాధల్లోంచి మనం బయటపడక వదిలేస్తాం అమ్మ కాళ్ళని. ఎందుకని అనుకుంటే ఏమవుతుందంటే, ఎందుకు వస్తున్నాయి నాకు ఈ కష్టాలు, ఒకవేళ నాకు నేను చెప్పే పద్ధతి కరెక్ట్ కాదు కావాలా, నేను చేయడం తప్పు కావాలా, నేను ఏదో ఒక దగ్గర ఎక్కడో తప్పు చేశాను, దానివల్ల అమ్మ కోపం వచ్చింది, దానికన్నా నాకు ఇలా కష్టాలు పెరిగిపోయినాయి, లేదంటే ఎప్పుడో మర్చిపోయిన గాయాలన్నీ మళ్ళీ బయటకు రావడం ఏమిటి, ఎప్పుడో మర్చిపోయాను అనుకున్నవి, ఏదో జరగనివి, వాటి గురించి ఇప్పుడు ఇంత మెమరీ చేయడం ఏంటి అని మనకి ఫీలింగ్ వస్తుంది. కానీ మనం కానీ ఈ యొక్క విషయం మీద మనం డీప్ బ్రీతింగ్ తీసుకొని కొంచెం సేపు మనము కామ్ చేసుకున్నామంటే డెఫినెట్ గా ఆ మూమెంట్ లో మీకు 10 ఉంటదండి, ఒక 2 నిమిషాల్లో అది 2 అవుతుంది. అవునమ్మా, కొంచెం రిలీఫ్ వచ్చిందమ్మా మీరు చెప్పిన ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత. అంటే పూర్తిగా తగ్గిందన్ను, ఎక్కువ నంబర్ లో తగ్గిందన్ను కొంచెం తగ్గదు, నేనే చెప్తున్నా తగ్గదు. ఇది మేనేజ్మెంట్ టెక్నిక్. హీలింగ్ చేశాను అంటే ఇప్పుడు మీరు వదిలేపోని అనిపిస్తోందమ్మా అట్లాగా. పోతుందమ్ములు 11 times ఇస్ ద మ్యాజిక్ నెంబర్. నేను దాన్ని స్టాటిస్టికల్లీ రీసెర్చ్ చేసి కనుక్కున్నాను. ఎన్స్మైట్స్ లో చేసిందంతా ఇలాంటి వర్క్లే, అందుకే నాకు బాగా తెలుసు ఇలాంటి విషయాలు. సో 11 times is a practical number. If you do it for 11 times, any kind of emotion, ఈ టెక్నిక్ మీరు మీ పిల్లలకు కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఎగ్జామ్ యాంగ్జైటీ ఉంది, మా ఎగ్జామ్ బాగా చదువుకుంటానమ్మా కానీ ఎగ్జామ్ కాగానే మొత్తం మర్చిపోతాను అనుకున్న వాళ్ళకి చెప్పచ్చు అనమాట. నాకు కడుపు నొప్పి వచ్చేస్తోంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎగ్జామ్ అని నేను మ్యాథ్స్ ఎగ్జామ్ అనగానే నా చేతులు కాళ్ళు అంత గట్టిగా రాడ్ లాగా అయిపోతుంది, లేదు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళాలి అన్నప్పుడు కాళ్ళు రాడ్లు అయిపోతున్నాయి, ఇంటర్వ్యూలకు పోతున్నప్పుడు నాకు అన్ని ఆన్సర్లు వచ్చు కానీ ఇంటర్వ్యూలకు వెళ్తుంగానే నాకు మొత్తం ఆన్సర్లు మర్చిపోతున్నా. దీనివల్ల ఏంటంటే మీరు ముక్కు మూసుకొని చేయాల్సిన పని లేదండి. పబ్లిక్ లో ఉన్నప్పుడు ఏంటంటే బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు ప్రాణాయామం చేసుకోండి. ఎందుకంటే మన ఇడా పింగళ నాడులు ఉంటాయి కదా, అవి క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యాయి అంటే మన కుండలని రేజ్ అవడానికి హెల్ప్ అవుతుంది, దానికని చెప్పాను. అదే మీరు బయట ఉన్నారనుకోండి, మీకు బాగా టెన్షన్ వచ్చేస్తుంది, లేదా స్ట్రెస్ వస్తుంది, బయట కోపం వచ్చేస్తుంది, లేదు మీరు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు, ఇన్సల్ట్ వల్ల బాధ అవుతుంది, బాధలో మనం ఏడుస్తాం. ఏడవడం వల్ల మనం ఎవరిని ఏం ప్రూవ్ చేసుకుంటున్నాం, నేను అబలా, నేను హెల్ప్లెస్. ఎవరైనా నేను హెల్ప్లెస్ అనుకునే వాళ్ళు ఈ లోకంలో మన వాళ్ళు, అయ్యో నువ్వు హెల్ప్లెస్ రా, నేను హెల్ప్ చేస్తాను, నేను నీ కన్నీళ్లు తుడుస్తాను ఉంటారా లోకంలో వాళ్ళు? ఇంకా బాధ పెడతారు. అదే మనం కానీ ఈ టెక్నిక్ యూజ్ చేసి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ మూమెంట్ లో నేను ఏడవను, ఏం చేస్తే ఈ ఎమోషన్ ని నేను నావిగేట్ చేస్తాను, బ్రీతింగ్ చేస్తా, బ్రీతింగ్ చేసి నన్ను కంట్రోల్లో చేసుకుంటా. కంట్రోల్ చేసుకున్నాక నాకు మొమెంట్లో ఆ ఏడుపు రాదు. ఓ నన్ను వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఇప్పుడు నా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని నేను ఆలోచన చేస్తా. అప్పుడు ఒక మాట అనగానే అప్పుడే మిగతా టైంలో ఏమైతుంది, నేను నా ఓన్ మోడ్లోకి వెళ్ళిపోయి నేను కూర్చుకుపోతాను. ఇప్పుడు ఈ టెక్నిక్ వాడడం వల్ల నేను బ్రీత్ చేస్తా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా. ఏం చేస్తే ఈ మూమెంట్ లో నన్ను నేను పీస్ఫుల్ గా ఉంచుకోగలుగుతాను. ఎందుకని పక్కన వాళ్ళు ఒకటి చెప్పినంత మాత్రాన నేను చెడ్డ కాదు, పక్కన వాళ్ళు నన్ను పొగిడినంత మాత్రాన నేను మంచి కాదు. నాదంటూ ఒకటి ఉంది, అది పక్కన వాళ్ళకి నేను బహుశా నేను ఎవరు అనేది వాళ్ళకి తెలియట్లేదు కావాలా. సో నేను ఏ విధంగా నా ఈ ఉనికిని నేను చాటి చెప్పుకుంటాను. అదేదో దండోరా అనో పక్కన వాళ్ళకి ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవడం కోసమో కాదు, ఇది నేను అని చెప్పడం కోసం, ఇవి నా ప్రిఫరెన్సెస్, ఇవి నా అభిరుచులు అని చెప్పడం కోసం. సున్నితంగా కొట్లాడినట్టు, నీకు ఇది రాదా, నీకు ఇంత మాత్రం అర్థం కాదా, నేనంటే లేదా విలువ లేదా, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పారా విలువ లేదని? మనమే ఊహించుకొని పక్కన వాళ్ళు అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, టెన్షన్ పడతారు కదా. అట్లా అన్నమాట. అలా మనం రియాక్షన్స్ నుంచి మనం
రెస్పాన్సివ్నెస్ కి వచ్చేస్తాం ఈ యొక్క రైడింగ్ ద వేవ్ టెక్నిక్ వాడడం వల్ల. అప్పుడు మనం ఒక మాట ప్రేమగా మాట్లాడాలి వాళ్ళతో. ఒరే నన్ను ఇన్నిసార్లు బాధ పెట్టారు, మొమెంటరీగా నేను వాళ్ళ బాధ మర్చిపోయాను, కానీ ఇప్పుడు వాళ్ళతో నేను ప్రేమగా ఎట్లా మాట్లాడాలండి, నా వల్ల కావట్లేదే, నాకు వాళ్ళ మాట అన్నంగానే నాకు వాళ్ళన్న మాటలు గుర్తొచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలి, యాదేవి సర్వభూతేషు క్షమరూపేణ సంస్థిత. ఆ క్షమలో ఉంది, క్షమలో ఆవిడుంది, నేను చేసే క్షమలో ఆవిడుంది. మా అమ్మ నేను దగ్గర పడాలి, మా అమ్మ నేను వెళ్ళాలి, మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి, చేరువ అవ్వాలి అంటే నేను అతన్ని క్షమించడం నేర్చుకోవాలి, ఆవిడ్ని క్షమించడం నేర్చుకోవాలి. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. దయలో ఉంది ఆవిడ, నేను ఇప్పుడు చూయించే దయలో ఉంది. నన్ను దయగా చూసిన వాళ్ళలో నేను దయగా చూడడం ఏముంది గొప్ప? నన్ను దయగా చూడని వాళ్ళకి నేను దయగా చూస్తా. ఎందుకని? ఆ దయలో అమ్ముంది. కరుణ రూపేణ సంస్థిత, తృప్తి రూపేణ సంస్థిత. నేను ఎవరి కోసం చేస్తున్నా, వాళ్ళు ఏదో నాతో బాగా మాట్లాడాలన్నా కాదు, అందులో మా అమ్మ ఉంది. ఆ అమ్మ ఉందని నేను అమ్మ కోసం చేసిన ఈ యాక్షన్ లో నాకు ఒక తృప్తి ఉంది, ఆ తృప్తిలో నేనున్నా అని అమ్మ చెప్తోంది. సో అతృప్తి కోసం నేను ఇప్పుడు చేస్తున్నా ఈ యాక్షన్. ఒకళ్ళ కోసం, చప్పట్ల కోసమో, ఒకళ్ళు నాకు తారీఫ్ చేస్తారోనో కాదు. మా అమ్మ నన్ను తారీఫ్ చేస్తే నాకు చాలు, ఇంకెవరు చేస్తే చేయకపోతే బోనస్. వాళ్ళందరూ మనంగా ఉందామండి, అంతే. మనం ఒకరి కోసం ఒకరు నటించాల్సిన పని లేదు, ఒకరి ప్రేమ కోసం తాపాల్సిన పని లేదు, ఒకరి కోసం మన ఆత్మాభిమానం చంపుకోవాల్సిన పని లేదు, అట్లానే మనం ఒకరి కోపంతో గానో ద్వేషంతోనో మాట్లాడాల్సిన పని లేదు. మనం అమ్మ ప్రేమ తత్వం, అమ్మ ఉండేది ఎప్పుడు ప్రేమతోనే. మనం అందరం బ్రహ్మ విద్య ఉపాసకులం. సో అమ్మ తత్వాన్ని మనం ఆచరించుకోవాలి. మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు, ఓ ఏమైంది, నువ్వు ఇంత బాగా సైలెంట్ అయిపోయావు, ఏంటి ఇంత ఎప్పుడు ఆశపడకుండా ఉన్నావు, ఇప్పుడు అది కావాలి ఇది కావాలనే దాన్ని, ఈ మధ్య ఏంటి అసలు పర్లేదు, మీరు బాగుండండి, మీరు హాయిగా ఉండండి, మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, మీరు ఇట్టు ఉండండి అట్టు ఉండండి అని ఇంట్లో వాళ్ళకి చెప్తున్నావు. నువ్వు కదా ఇంతకు ముందు ఇలా ఉండేదాన్ని. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ట్రైన్ చేసుకుంటున్నాను నన్ను నేను. మా అమ్మ నుంచి దూరం అయిపోయాననే విషయం నాకు అర్థమైంది. సో మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇదే దారి అని తెలుసుకున్నా ఇప్పుడు అని. ఆ పందాలో పోయిన రోజు అమ్మ మనకి టక్కని కనబడుతుందండి. చిన్న డౌట్ అడుగుతాను. ఇప్పుడు బాధ, కోపం, సంతోషం ఇవన్నీ ఇది చేస్తే తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, కొంచెం తగ్గుతున్నాయి కదా. మరి రిగ్రెట్, గిల్టీ, నేను ఆ రోజు నా పని చేయకుండా ఉంటే బాగుండేదేమో అనే ఆ ఫీల్, అవి అమ్మ నేను మీకు మళ్ళా చెప్తా. యాక్షన్ అంటే క్రియ, దాని మీద భావం, ఎమోషన్. దాని నుంచి పైన వచ్చేది ఏంటంటే మన థాట్ ప్రాసెస్, బిలీఫ్ సిస్టమ్స్. నేను ఇంతే నేను అనుకుంటున్నాను, ఇవి కష్టం, ఇది చేయలేను, ఇది ఈజీ, ఇది నాకేంటి, ఇవన్నీ మన పైన ఉండే బిలీఫ్ సిస్టమ్స్. దీనిపైన ఉండేది మన చక్రాస్, మన సటల్ బాడీ ఎనర్జీస్. దానిపైన ఉండేది మన కర్మ. ఓకే, ఈ చాప్టర్ లో మనం నేర్చుకోవాల్సింది ఎమోషనల్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం. ఎమోషనల్ కంట్రోల్ మించి మన కర్మ నివృత్తి జరగాలంటే, అందుకే నేను చెప్తాను, మీరు ఎంతమంది నాకు 1-on-1 గా 1 నిమిషం మీతో మాట్లాడాలా అనుకున్నా కూడా నేను ఎందుకు కాదండి, మీరు తత్వం నేర్చుకోండి, తత్వం నేర్చుకోండి. ఎందుకు ఆ మాట నేను రిపీటెడ్ గా అంటున్నాను అంటే, నేనేదో నన్ను సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెట్టుకోవడం కోసం కాదు. మీరు 1 నిమిషం నా కోసం ఇంత తాపత్రయపడి నన్ను ఎంతో ట్రై చేస్తున్నారు, నేను చాలా కృతజ్ఞరాలు దానికి. కానీ నాకు షార్ట్ కట్ ఆన్సర్ ఇవ్వడం ఇష్టం రావట్లేదు. మీరు అమ్మని తెలుసుకోండి, ఆ తెలుసుకోవడంలో నేనున్నాను మీతో. ఇప్పుడే ఆత్రం పడిపోయి నాకు ఎందుకు ఇలా అవుతోంది, నాకు ఎందుకు వెళ్తోంది, నాకు ఎందుకు ఇలా వెళ్తోంది అని మీరు అనుకున్నంతన, నేను నిన్న ఏం చెప్పా, అనుకున్నంత నాకు ఇంతే, నాకు ఇలానే జరగాలి, నేను నా దరిని ఇట్లా ఫిక్స్ చేసుకున్నా, ఇంతకన్నా ఏది నాకు అవుట్ సైడ్ రాకూడదు, ఇందులోనే నేను నా లైఫ్ ఉండాలి అనుకునేది మన అవిద్య. ఆ విద్యలోనూ మన అమ్మే ఉన్నారు, ఆ అజ్ఞానాన్ని ఛేదించే విద్యలోనూ మన అమ్మే ఉన్నారు. ఇవన్నిటికీ దేనికి వెళ్తున్నాం అంటే ముక్తి వైపుకి వెళ్తున్నాం, ఆ ముక్తిలోనూ అమ్మే ఉన్నారు. మనకి ముక్తిలోకి వెళ్తున్నామని పక్కన వాళ్ళందరూ కూడా ముక్తిలోకి వెళ్ళాలని రూల్ లేదుగా, కాబట్టి వాళ్ళు అట్లే ఉంటారు. ఆ ముక్తిలోనూ ఆవిడే ఉన్నారు. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు ఇన్ని ఇచ్చానో ఆ బుక్ లో?
ఇంత డీప్ నాలెడ్జ్ ఉంది దాంట్లో. ఇవన్నీ మనము జస్ట్ బాధ రూపేణ సంస్థిత, కరుణ రూపేణ సంస్థ అంటే సింపుల్ గా అనుకుంటాం, కానీ మన ఒక అర్షడ్ వర్గాల్లోనూ అమ్మే ఉంది. సో రిగ్రెట్, గిల్ట్ అనేది ఆ మొమెంటరీకి మనం ఇది వేవ్ అంటే మనం రైట్ వేవ్ చేస్తాం అనమాట. జస్ట్ విల్ పాస్ ఆన్ అగైన్, దట్ ఎమోషన్ విల్ కమ్ అగైన్, వి విల్ లుక్ ఇన్ టు ఇట్. బట్ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, షార్ట్ రిగ్రెట్ కి ఏంటంటే అండి, బికాస్ ఐ థింక్ ఇట్స్ ఎ ట్రబుల్ సమ్ పాయింట్ ఫర్ యూ. ఇన్ని కర్మానుసార జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఇది చేయకుండా ఉన్నట్టే బాగుండేది అనుకుంటే అది మీ చేతిలో ఉందనుకుంటున్నారా? ఆఖరికి నేను ఇప్పుడు మీకు బ్రీతింగ్ తీసుకోమన్నా, ఆ బ్రీతింగ్ కూడా మన మాట ఏందండి, వేరే వాళ్ళ సంగతి వదిలిపడేయండి. నేను కొంచెం బ్రీతింగ్ తీసుకుంటా, కొంతసేపు ఉంచుకుంటానమ్మా లోపల అంటే ఊదు బయట ఊదు అంటది. బయట ఊదేశానులే, ఇంకొంచెం బయట ఊదితే బాగుంటది, అట్టే ఉంటుకుంటాను, మళ్ళీ బ్రీత్ కాకుండా ఉంటానంటే బ్రీత్ చేయి అంటది. మన నోసు, మన రెస్పిరేటరీ సిస్టమ్స్. నా భాష అర్థమవుతుందా? పిచ్చిగా మాట్లాడుతున్నానేమో. అంటే when I'm having an urgency to breathe out, I have an urgency to breathe in. When I already breathed in and I wanted to hold my breath, I have an urgency to breathe out. So whenever I have an urgency to breathe in, I feel, oh, I should breathe out. Now I have breathed out. Now immediately I have an urgency to breathe in. But whatever urgencies, despite you have urgencies or not, the breath follows a symphony. దాని వేవ్ లోనే అది పోతుంది. ఇట్లా ఉంటుంది బ్రీత్ సింఫనీ. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ సింఫనీ ఆఫ్ లైఫ్ అని నిజమైతే, మరి నా వల్ల ఒకళ్ళు ఇట్లా అయ్యారు అనుకోవడంలో ఎంత సత్యం ఉంది తల్లి? చేసినా చేయకపోయినా జరగాలంటే జరిగేదేగా. ఆ మొమెంట్ లో మనం ఉన్నాము అనుకునేది డివైన్ డిజైన్. ఎందుకంటే డివైన్ అనేవాడే లేదంటే మనం ఎంత మాట్లాడలేదు కదా. మనం ఏమి ఆస్ట్రోఫిజిక్స్ మాట్లాడలేదు, ఇంకోటి మాట్లాడలేదు. దేవుడి యొక్క కర్మ, మనం ఎట్లా కీలు బొమ్మ అనే కాన్సెప్ట్ మీదే చాలా రోజు మాట్లాడబోతాం. అటువంటప్పుడు మనమే మన వల్లే, నా వల్లే, నా వాళ్ళ వల్లే అనుకోవడంలో ఎంత సత్యం ఉంది? ఎస్, మనం చేసిన దాంట్లో కొంచెం రోల్ ఉంటుంది, అది కరెక్టబుల్ చేసుకుంటాం. కొన్ని అన్కరెక్టబుల్ ఉంటాయి. డివైన్ డిజైన్ అది, క్షమతో వదులుకోవాలి. అంతే తప్పిస్తే నా వల్లే అనుకున్నప్పుడు, ప్రతిసారి ఆ సర్కిల్ ఆఫ్ నా వల్లే అనుకుంటున్నప్పుడు మన జీవి ఇంకా చిన్నపుచ్చుకుంటుందమ్మా, నిద్రపోనీదు. లైఫ్ లో 2 బిగ్గెస్ట్ ఎమోషన్స్, దాన్ని ఎప్పుడు మనం టచ్ చేయకూడదండి. వీలైనంత వరకు దాన్ని మనం వదిలేసేయాలి. ఒకటి రిగ్రెట్, ఇంకోటి గిల్ట్. ఇది చేసుంటే బాగుండేది, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అనేది రిగ్రెట్. ఇది చేయడం వల్లే ఇలా జరిగింది అనేది గిల్ట్. ఈ 2 ఎమోషన్స్ నుంచి బయటపడడం అనేది చాలా సులువైన విషయం కాదు. ఇంకా మిగతా విషయాలు మనం వెళ్ళిపోతాం, బయటికి ఈజీగా వెళ్ళిపోతాం, నావిగేట్ చేస్తాం. Regret and guilt are very strong emotions that it will carry a lot of emotional weight and wreck our lives. కాబట్టి మీకు ఆ గిల్ట్ వచ్చినప్పుడు మీరు అనుకోండి, నా పాత్ర నేను వహించాను, వేరే వాళ్ళ పాత్ర అమ్మా మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందమ్మా. నా వల్లే కాదు కదా డివైన్. ఆ మూమెంట్ లో జరగాలని పక్కనోళ్ళు కూర్చుంటేనేమో అమ్మా హాయిగా ఉంటుంది, కుక్కల సౌండ్ ఉండదు, ప్రెషర్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు నాకు. కానీ ఇక్కడ ఇంటర్నెట్ బాగుండదు. కిందకి వెళ్ళానంటేనా మిక్సీ సౌండ్లు, కుక్కర్ సౌండ్లు, కుక్కల సౌండ్, యాంగ్జైటీ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో సరే వదిలేసాను. ఇంకా అది విషయం. అంటే ఇవన్నీ బాగు చేయించుకోవాలంటే హోమాలతో టైం లేదమ్మను. అది నా బాధలు నావి. నాకు ఇంక వేరే దానికి ఏ దానికి టైం ఉండదమ్మా. పర్సనల్ దానికి ఏది టైం ఉండదు. అది కోలా. సో అది సరే, అది పక్కన పెట్టేయండి. అమ్మ కొన్నాళ్ళు ఇలానే ఇచ్చింది లైఫ్, ఇలానే లీడ్ చేసుకుందాం, టెన్షన్ లేదులేండి. పాప మీరంతా అడ్జస్ట్ అవుతున్నారు కదా, దయచేసి అడ్జస్ట్ కాండి అమ్మ. నా ఒక ఇన్సఫిషియన్సీస్ తో ఏం చేస్తాను చెప్పండి. నాకు ఇదో గోల. పైన ఉంటే ఇంటర్నెట్ ఉండదు, కింద ఉంటే కుక్కల గోల, సో మిక్సీల గోల. మా భయ్య కరెక్ట్ గా ఆ టైమే మిక్సీ కొడతాడు, అదేంటో మరి. సో అది విషయం. సో ఇదన్నమాట. అయ్యో బాబు 5 రూటర్లు ఉన్నాయి మా ఇంట్లో. రూమ్కి రూటర్లు పెట్టుకోను, ఇంటర్నెట్ పాస్వర్డ్లు మర్చిపోతుంటా.
నాదంతా వేరే చరిత్ర బాబు. అమ్మా ఇక్కడ రూఫ్ ఈ రూమ్ లో రోటర్ ఉంది, మధ్య రూమ్ లో రోటర్ ఉంది, పైన రోటర్ ఉంది, కింద రోటర్ కాదమ్మా, రోటర్ కి బూస్టర్ పెడతారమ్మా. అది రోటర్ అదే ఇక్కడ ఇప్పుడు ఉండేది ఆ బూస్టర్ గోలే. ఓకే. అయ్యో రామా వదిలేండి. సో అది విషయంగా అన్ని ఉన్నాయమ్మా, అన్ని పెట్టుకొని ఉన్నాం మేము, అయినా కూడా అది అంతే. సో ఎగ్జాక్ట్ గా ఏ కాల్లో అయితే ఎగ్జాక్ట్ వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతుంది. అది సరే వదిలేండి. క్లియర్ గానే వినపడతా ఉంది. ఇప్పుడు వినపడుతుంది బాబు, ఎగ్జాక్ట్ కొన్ని మాటల్లో పోతాయి అన్నమాట. ఎందుకమ్మా ఇప్పుడు మా అన్నావు శ్రావణి అంటే క్లాస్కి వచ్చేమనే సరే. సో ఇది విషయం. అంతా డివైన్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నప్పుడు మనకు అసలు రిగ్రెట్ గానీ గిల్ట్ గానీ అవ్వాల్సిన అవసరం లేదు కదమ్మా. ఎందుకు అవుతున్నాము? ఎందుకని అంటే లాస్ట్ లైఫ్ లో మనం ఒకటి చేసి ఉంటాం బాబు. లాస్ట్ లైఫ్ లో మనం అది అక్కడే కర్మలేయలు వస్తుంది అనమాట. మనకి కర్మ లేయర్ ఎక్కడ కిక్కిన్ అవుతుంది అంటారా? ఈ ఫిజికల్ లేయర్ వరకు, ఎమోషనల్ లేయర్ వరకు మనకి కర్మ ఓపెన్ కాదండి. ఆ తర్వాత మనకి చక్రాసు, దాని యొక్క మణిపూర చక్రం కానీ స్వాదిష్ట చక్రం కానీ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం ఈ రిగ్రెట్స్ ఫేస్ అవుతాం అనమాట. ఫేస్ అయినప్పుడు మన ఎమోషనల్ చక్రాస్ అంతా లోపల డౌన్ అయిపోయి ఉంటాయి, తద్వారా టెన్షన్ పడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దానికే వి నీడ్ టు హీల్ అవర్ సెల్స్ అంటాం. ఆ హీల్ చేయడానికి కావాల్సిన ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, అందరికి హీలర్ అని మనం అనుకుంటాం కానీ అందరికన్నా మెగా హీలర్ మన మదర్ అన్నమాట, డివైన్ మదర్. ఎందుకని అంటే మనమైనా కొన్ని రిపీట్ సెషన్స్ తీసుకుంటే గానీ ఒక ప్రైమరీ ఎమోషన్స్ ని మనం లెట్ గో చేసుకోలేము. అమ్మ అట్లా కాదు. మీరు లలిత గాని గట్టిగా చదివితే ఒక 1000 సార్లు అట్లా మా భావంగా చదివి ఆవిడ తత్వం అర్థం చేసుకున్నారు. లేదు దుర్గా సప్తశతి ఒక నిర్దిష్ట సంఖ్యలో చదివారు 42 సార్లు అంటారు. ఆవిడ తత్వం అర్థమయ్యి దాని నుంచి మనం యాక్షన్స్ తీసుకుంటుంటే ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుందండి. ఏం చేయాల్సిన పని లేదు. మనం తెలుసుకుంటే ఇంకా తొందరగా అవుతుంది, అంతే, వేరే ఏం లేదు. మీరు తెలుసుకోకపోయినా అందులో అన్ని ప్రతిదీ మంత్రమే కదా, వర్క్ అయిపోతుంది. కాకుంటే తెలుసుకున్నాము అంటే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద కిటుకుందండి. మరి అంతా దుర్గమ్మ చేసేటట్టుంటే మరి శివయ్య ఎక్కడ వస్తాడు? వెరీ విచిత్రంగా వాళ్ళిద్దరు ఇన్ అండ్ యాన్ ఎనర్జీస్ అండి. ఈమెకి చేసి మన లైఫ్ లో స్థిరత్వం కావాలంటే శివయ్యకి వెళ్ళిపోతాం. శివయ్యది చేస్తూ కొన్నిసార్లు మనకి ఫియర్స్ ఎనర్జీ రావాలి అంటే ఇటు సైడ్ లొటక్కని జంప్ చేసి దుర్గమ్మ దగ్గరికి వెళ్ళిపోచ్చేస్తాం. సో ఒకరికి సాధన చేసేసి నేను మోక్షం పొందేస్తాను అంటే కుదరదండి. శివశక్తి రూపాలు చేస్తేనే మనకి మోక్షం ఫైనల్. ఇది నేను తెలుసుకున్నా, ఇది కూడా నాకు నేర్పించారు వాళ్ళు. నేను ఫస్ట్ లో దుర్గా సప్తశతి అనుకొని నేను అన్ని నా స్టోరీలు చెప్పానంటే రికార్డులో నన్ను ఇంకెంత ట్రోల్ చేస్తారో జనాలు. అది వేరే రేంజ్ ట్రోలింగ్ అనమాట. ఇది ఏంట్రో బాబు అంటారు. శివయ్య ఉంటే నేను ఇప్పుడు లలితమ్మ ఫోటోని పక్కన పెట్టేసి, అమ్మా నీకు నాకు ఈ రోజుతో టాటా బాబాయ్, శివయ్య నీకు నాకు టాటా బాబాయ్, నేను ఓన్లీ ఫోకస్, నేను లాయల్ టు దుర్గమ్మ, నేను లాయల్ టు చండికా మాత. సో మిగతా మీరందరూ లేరండి బాబు, నాకు అందరు గుడ్డి, నేను ఐ డోంట్ వాంట్ టు సీ ఆల్ ఆఫ్ యూ అని చెప్పి పక్కన పెట్టేస్తే శివయ్య ఫోటో చూడగానే షాక్ కొట్టింది. నా ఓన్ ఊహలే అనుకున్నా. తర్వాత సరే అసలు నేను శివయ్య ఇది చేసేదాన్ని కాదు. కొన్నాళ్ళు అయితే 203 రోజులు 400 రోజులు నొట్టి దుర్గమ్మదే, ఇంకెవ్వరు నాకు కనపడరు అనమాట. గుడ్డి నేను వేరే వాళ్ళందరూ గాడ్స్ కి. సరే అలా అయిపోయింది ఫేస్. తర్వాత కార్తీక మాసం వచ్చింది మొన్నే. స్వామి రుద్రం చదవను అంటే ఆయన చెప్తుండేవాళ్ళు, టెంపుల్స్ తీసుకెళ్ళిపోతుంటే, చూడమ్మా నీకు 24 గంటలు మీ అమ్మ మీదే, నేను చూడు ఎంత మంచిగా నేను చూసుకుంటున్నాను, నీకు 24 గంటలు అమ్మ పార్షాలిటీ, అలా అంటుంటే నేను అవన్నీ జోకులుగా, అంతేగాని నేను లాయల్ టు మై మదర్ అని చెప్పుకునేదాన్ని మొన్నటి వరకు కూడా. ఇప్పుడే స్వామికి అమ్మకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చాను అనమాట. నేను పరిణితి చెందిన కొత్త తేజు అనమాట. మొన్నటి వరకు మా అమ్మ నాకు అన్ని, మిగతా వాళ్ళందరూ నాకు ఎక్సిస్టెన్స్ లేదు నా వరల్డ్ లో అనుకునేదాన్ని నేను. అటువంటిది ఇప్పుడు కొత్తగా ఈ కార్తీక మాసంలో బాగా జ్ఞానోదయం ఇచ్చారనమాట నాకు. అందుకని పైన ఒక జెన్ మోడ్ కూడా కలిగేలా వెళ్తోంది అనమాట పైన అని చెప్పి. ఏంటి అంటే ఆ జెన్ శివయ్యది ఈక్వల్ గా చేస్తేనే శ్రీలతమ్మకి నాకు ఇద్దరికి అనమాట. ఒక రోజు మేము ఇద్దరం అనుకున్నాం, అమ్మ మనం సీరియస్ ప్రాణ పార్టీలోకి దూకేద్దామమ్మా, గుర్తుందా శ్రీలతమ్మ? అది గుర్తొచ్చి అందుకే నేను కూడా పెట్టాను. ఏంటో వినపట్లేదయ్యా, మ్యూట్ మ్యూట్ అయిందండి. వాయిస్ ఏదో అయిపోయింది అంటారమ్మా. ఏంటండి?
ఇవన్నీ చదువుతుంటే లలిత ఇవన్నీ చదువుతా ఉంటే అమ్మకేమో అయిపోయింది అనేసి పిల్లలు భయపడుతున్నారు. నా సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళు కూడా అయ్యో యోగిని మాత అయిపోయిందా ఏమైనా ఒక పక్క కిండల్ వేరే చేస్తున్నారు. అది కొంచెం హర్టింగ్ గా ఉండదు. వీళ్ళు చేయండి మనం చేస్తా ఉన్నాం కదా, బాగుంది కదా అనేసి అనేటప్పటికి కొంచెం నేను అందుకే చెప్పానండి ఇందాక ఒక మాట అన్నా, మీరు క్యాచ్ చేయలేదు. యాదేవి సర్వభూతేషు మోక్ష రూపేణ సంస్థిత అమోక్ష రూపేణ సంస్థిత, విద్యా రూపేణ సంస్థిత అవిద్య రూపేణ సంస్థిత. మనకి జెన్ లైట్ వచ్చింది, టార్చ్ లైట్లు వచ్చాయని పక్కన వాళ్ళకి ఏది రాకపోతే పాపం అది మన ప్రాబ్లం ఎట్టయిద్దండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తారండి అమ్మ నాన్న, మనం అనుకుంటాం పక్కన వాళ్ళ కోసం అని చెప్పేసి, కానీ ఎవరికి ఆకలేస్తే వాళ్ళే తినాలనేది వాళ్ళ కాన్సెప్ట్. మీ టైం వచ్చిందంటే మీకు ఆకలేస్తుంది, మీరు తింటారు. దాన్ని మనకి బుక్స్ కూడా ఉన్నాయి కదా, చికెన్ సూప్ ఫర్ సోల్ అని చెప్పి. మరి అంత బాగుంటుందేమో అది, అందుకే ఆ పేరు పెట్టుకున్నారు ఆయన. మాకు తెలియదు కదండి, సో మాకు తెలియదు అదని ఒక టేస్ట్. సో తెలిసిన వాళ్ళకి ఎం ఎం అనుకుంటారేమో, యమి 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 అని పాడు కూడా పాడుకుంటారేమో. సో అలా మనకి నా వరకు నేను ఫస్ట్ లో మొత్తం శివయ్య అనుకున్నాను, తర్వాత అమ్మ పాత్ర రివర్స్ వచ్చాను. అదే అనమాట. అయ్యో మీది మ్యూట్ అవుతుంది స్వామి, మీ వాయిస్ బయటికి రావట్లేదు. మ్యూట్ కొట్టుకోబోతున్నారు పాప, మీరు ఎందుకన్నా అన్మ్యూట్ అయిపోవాలి. అయ్యో మ్యూట్ లో ఉందమ్మా ఒక పాయింట్. నాకు మొదట్లో అయ్య వైపు ఉన్నాను, ఇప్పుడు అమ్మ ఇద్దరు ఈక్వల్ అని అర్థమైంది. అదే అన్నమాట. మీరు చెప్పిన ఆ సింఫనీలో ఆ పాస్ శివుడు మొత్తం మ్యూజిక్ అలా వెళ్ళిపోతూ ఉన్నది అమ్మ అన్న విషయం చాలా బాగా చెప్పారమ్మా. పాయింట్ పట్టుకోండి, మ్యూజిక్ వస్తుంది, లేకపోతే సౌండ్ అయిపోతుంది. కొన్ని చోట్ల మనకి యాక్షన్ కావాలండి, కొన్ని చోట్ల మనం కామ్ అయిపోవాలి. కామ్ అయిపోయేది శివయ్య అన్నమాట. నాకు శివయ్య ఎనర్జీ చాలా, అంటే మనం ఒక్కొక్క పక్క బయాసెస్ ఉంటాయి కదండి, మన అమ్మే అంత అమ్మ అని మనం అమ్మ అనుకుంటుంటాం కదా. సో శివయ్య తత్వం నాకు చాలా రోజుల దాకా అర్థం కాలేదన్నమాట. అంటే ఇప్పుడు ఏదో పెద్దగా అర్థమైపోయి పొడిచేస్తున్నాను, పిహెచ్డి చేస్తానని కాదండి. ఏదో నాకు తెలుసు, మీకే ఎక్కువ తెలుసు ఉండొచ్చు కావాలి నా విషయం మీద. బట్ ఏదో నాకు తెలిసిన 2 చక్కల మాటలు చెప్పాలంటే, ఇప్పుడు ఈయన శివయ్య ఏంటంటే, ఎందుకు ఆయన స్థిరత్వం అట్లా అంటారంటే, ఇప్పుడు ఛానల్ చేస్తా కదా, అమ్మ నాన్ స్టాప్ గా అరగంట మాట్లాడుతుందండి మీతో. నేను ఇప్పుడు మాట్లాడాను. శివయ్యని కానీ మనం ఛానల్ చేసామంటే, ముందర అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు స్వామిని ఛానల్ చేయాలని, ఎందుకంటే నాకు అంత పరిణితి ఉందో లేదో నాకు తెలియదు నా గురించి. కానీ నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటుంటే ఇన్ఫర్మేషన్, స్వామి ఒక ఫ్రేజ్ చెప్తారు, ఓన్లీ 1 ఫ్రేజ్ అంతే. ఆ తర్వాత నువ్వు ఏమైనా కొట్టుకో, ఆయన చెప్పరు ఆన్సర్. ఒక ఫ్రేజ్ చెప్తారు, ఒక విజన్ ఇస్తారు. అమ్మ అనుకోండి, అదే వారాహి అమ్మ అనుకోండి, కరబట్టుకొని వచ్చేసి బాధేస్తుంది. ఇది క్యాన్సర్, అది కూడా ఆవిడ గొంతు గొరుగ్గా ఉంటది అనమాట. పటా 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 కొట్టి నీకు చూడు ఇక్కడ ఇది 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 అని చెప్తుంది అనమాట వారాహి అమ్మ. దుర్గమ్మ అయితే మంచిగా చెప్తుంది, కన్నా మన్నా అని చెప్పేసి అన్ని. అంటే షీలు సో మెనీ సినానమ్స్ అన్నమాట. అంటే ఒక మెటాఫర్స్ చెప్తుంది అమ్మ, ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా అని, అట్లా వెరీ లాజికల్ గా. నేను వెరీ లాజికల్ పర్సన్ కాబట్టి మరి నాకు అలా చెప్తుందేమో. మీరు ఎమోషనల్ అయితే మీకు ఎమోషనల్ గా చెప్పొచ్చుగా. బట్ చాలా వేరియస్ వేస్ లో షీల్ ట్రై టు బ్రింగ్ ఏ పాయింట్ అప్ అనమాట. స్వామి అట్లా కాదు. అందుకే నాకు అర్థమైంది, ఓహో ఎందుకు శివయ్య భక్తులు శివయ్యని రీచ్ కావడం కష్టం అంటారు అంటే, ఈయన ఇట్లా మనకి టిట్ బిట్స్ వేస్తారు అనమాట స్వామి. దాని జస్ట్ ఒక ఫ్రేస్ బాబు, ఒక ఫ్రేస్, ఒక క్లూ, హింట్ అంతే. ఒక లైన్. మా అమ్మ అనుకోండి, మన చక్కగా బాగా పీకి మనలాంటి వాళ్ళకి పీకడం అలవాటు కదా. సో పీకి మనకి అర్థమైందని చెప్పేదాకా సైన్లు ఇస్తుంది అనమాట. అంటే మనిషి చెప్తుంది, నా గొంతుని పడుతుంది, వయసుని చూపిస్తుంది, టచ్ లో చెప్తుంది, నేను ఉన్నానని చెప్తుంది, ఎదురింటి వాళ్ళతో చెప్పిస్తుంది, యూట్యూబ్ లో ఒకరితో మాట్లాడుతుంది, గో కాళీయమ్మ మీతో మాట్లాడుతోంది అని మెసేజ్లు వచ్చేస్తాయి, ఎవరిదో ఏందో ఏదోటండి. అంటే వాళ్ళ లోపల మనం క్లిక్ చేయాల్సిన పనిలే, బయట నుంచి అట్లా వచ్చేస్తాయి. ఇంకొకరితో బుక్ ఓపెన్ చేస్తే ఆ పాట, పరే అబ్బా అయితే చాలా ఎక్కువైపోతుంది, పూజలు అని అసలు ఇంకోటి అయిపోతాను, సో నేను ఏదో పాట పాడుకోవాలి అనుకుని ఏదో పాట పాడుతుంటే ఆ ఒక్కలైనా వినపడుతుంది. రకరకాల వేస్ లో షీల్ ట్రై టు టెల్ అస్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, బీ అవేర్ ఆఫ్ ఇట్. అందరికీ అర్థం కాకపోతే. సామ్ అట్లా కాదు, ఓన్లీ 1 హింట్, ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు ఇంకా మిగతా ఏం ఉండవు. బుక్కులు లేవు, సైన్లు లేవు, కాయిన్స్ లేవు, ఫెదర్స్ లేవు, ఏంజిల్స్ లేవు, ఏమీ లేవు. గోడ మీద సైన్స్ లేదు. ఉంటే కూడా ఆయన అట్లే ఉంటారు అనమాట. ఎవరు స్వామి నువ్వు అంటే గమ్మునే ఉంటారు.
మా అమ్మ అనుకోండి, నేను ఇది, నేను అది, నేను ఇది, నేను ఇట్టున్నా, నేను అట్టున్నా, మొత్తం టగడగడగ అన్ని చెప్తుంది పాపం. స్వామి అట్ట కాదండి, ఏం చెప్పరు, మనం అర్థం చేసుకునేదాకే అన్నమాట. అనాలిసిస్ చేసుకోవాలమ్మ మనం, ఆయన చెప్పింది ఏంటి, ఎందుకు. కానీ ఇంకొకటి తెలిసిన, స్వామి ఒక మాట చెప్పారు అనుకోండి, అమ్మాయి హెల్ప్ చేయదు. అది వాళ్ళిద్దరిలో ఉండే ఇన్యాన్యం కాదు, అది కూడా నేను గమనించానండి. ఎందుకు వీళ్ళిద్దరు ఇంత ఆది పురుషులు, ఆది ప్రకృతి, వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యారు అనుకుంటే, ఇప్పుడు మనకి మన అమ్మకి ఏమైనా అర్థం నాన్న చెప్తారు, అమ్మ కొంచెం దాన్ని పీకి వివరించి చెప్పడానికి ట్రై చేస్తుంది, అని అమ్మ అట్ట ట్రై చేయదు. స్వామి భక్తులు పాపం వాళ్ళే అర్థం చేసుకొని, వాళ్ళే మొత్తం పిక్కొని, వాళ్ళే మొత్తం అర్థం చేసుకొని, యాక్షన్ తీసుకొని, అప్పుడు మళ్ళీ స్వామి ఇంకొక ఫ్రేస్ వేస్తారు. అంతే. ఇప్పుడు కూడా నేను చెప్తుంటే స్వామి ఒక ముసిగా నవ్వుతున్నాడు, అర్థమైందా నా తత్వం అన్నట్టు, ఒక చిన్న అట్లా నవ్వావా లేదా, ఉన్నావా లేదా అన్నట్టు ఒక చిన్న చిరు మందహాసం అంటారేమో దాన్ని, అలా చెప్తున్నారు స్వామి. నేను ఇప్పుడు నీతో యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు వచ్చే విజన్ అదనమాట. అర్థమవుతోంది నీకు నా విషయము అనేసి. ఇంతేనండి ఆయన కథ. సో ఇక్కడ నుంచి ఆ స్టెప్ లోంచి మనం ముందుకు పోవాలి అంటే వీ నీడ్ టు లెర్న్ డివైన్ మదర్స్, ఎందుకంటే ఆవిడ సపోర్ట్ కావాలి అనేసి. ఎందుకనంటే షీ డజంట్ ట్రై టు ఇంటర్ప్రెట్ వాట్ స్వామి సేస్, బట్ షీ ట్రై టు గివ్ అస్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద పాజెస్. ఎందుకని అంటే ఒక సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ ఇదంతా అమ్మ అయితే, ఆ సాంగ్ కి మధ్యలో వచ్చే పాజెస్ స్వామి అని ఉంటది అనమాట. అదే మనం అన్నప్పుడు సింఫనీ అవుతుంది అనమాట. ఈ కి మధ్యలో ఉండే గ్యాప్ స్వామి, అనేది నాయిస్. కానీ ఆ సౌండ్ లో ఆ మధ్యలో గ్యాప్ వచ్చిందంటే వచ్చే నాయిస్ అది కాస్త ట్యూన్ అవుతుంది. అది మనం ఈ కన్న కఠోర రాగంలో వైలన్ వేసి పటా 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 కీ 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 అని కొట్టినా కూడా ఆ పాస్ లో అది ట్యూన్ అవుతుంది. లేదంటే అది నాయిస్ వచ్చి తలపోటు వచ్చేస్తుంది. సో ఆ రెక్కన్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ వేస్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నేను క్లాస్ చెప్పేస్తానండి, లేకుంటే మళ్ళీ లేట్ అయిపోయి 9 అయిపోద్ది. ఇంకెప్పుడు క్లాస్ కంప్లీట్ చేసుకుంటాము. ఓకే, ఒక్క నిమిషం నీళ్ళు తాగుతాను ఇంత లోపల నుంచి. అమ్మా నాదొక క్వశ్చన్ అమ్మా. మళ్ళా నేను ఇప్పుడు గంట సేపు మాట్లాడతాను దాని గురించి. అమ్మా అంటే రోజులు పాడుకుంటాము ఇట్లా. అమ్మ నెక్స్ట్ ఇంకా రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఈ రోజు అమ్మ క్లాస్ చెప్పనివ్వండి. ఇంకా డైలీ అమ్మ వస్తారు కదా క్లాసెస్ కి, అప్పుడు మళ్ళీ ఇలానే రోజు మనం ఒక్కొక్క విషయం చెప్పుకుందామండి, ఏం తొందరపడద్దు, సరేనా? ఏమ్మా సింధూజ? Actually, I'm calling from Calgary, so Calgary, Canada. So this is my second class. So I wanted to share something, my experience to you. 2 seconds లో చెప్పండి, క్విక్ షేర్, 2 seconds ఓన్లీ. ఓకే. నేను 6 months నుంచి మెడిటేషన్ లో ఉన్నానమ్మా. నేను ఒక 2-3 months లోనే నాకు బ్యాక్ సైడ్ అంతా స్నేక్ పాకినట్టుగా, నేను మంచిగా పూజ ఏదైనా చేసుకుంటే స్నేక్ పైకి ఇక్కడ హార్ట్ చక్ర దాకా వచ్చి ఇక్కడ మెడ దాకా వచ్చిందమ్మా. నాకు హాస్టల్ ట్రావెల్స్ కూడా అవుతాయి ఎప్పుడైనా కూడా. బట్ ఒక్క డ్రీమ్ లో, ఒక హాస్టల్ ట్రావెల్లో నాకు శివలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి, డిఫరెంట్ గాడ్స్ అందరూ, వినాయకుడు, అందరూ డిఫరెంట్ గాడ్స్ వచ్చి, నేను అక్కడికి వెళ్ళి నిలబడితే వాళ్ళు నాకు దండం పెడుతున్నారు. నాకేం అర్థం కాలే ఆ విజన్. ఎప్పుడు వచ్చినా శివయ్య వస్తాడు. నేను శివ భక్తురాల్ని, అంటే అమ్మకు నేను ఎక్కువ చెయ్యను, అమ్మ నామం కూడా తలవను, కాకపోతే శ్రీమాత్రే నమః అని ఒకటే, శ్రీమాత్రే నమః అని అనుకుంటా. కాకపోతే నిన్న మీరు చెప్పారు కదా శివతత్వం, అసలైన శివతత్వం తెలుసుకోవాలంటే ఇద్దరిని ఈక్వల్ గా పూజ చేయాలని. సరే, నిన్నటి నుంచి ఓకే మీరిద్దరు ఉన్నారు కదా, మీరు అమ్మ నాన్న అనేసి నేను అంటే ఓకే మిమ్మల్ని ఇద్దరిని నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరిద్దరు ఒకటే, డిఫరెంట్ కాదనేసి అనుకుంటున్నాను. బట్ నేను అంటే గైడెడ్ మెడిటేషన్ చేశాను. ఎందుకో నాకు
నాకు ఆ గురువు నేమ్ తలబుద్ధి కాదు, ఏం తలబుద్ధి కాదు. ఎప్పుడు వచ్చినా శివ 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 అనే వస్తుంది. నాకేం అర్థం కాదు. ఎప్పుడు హాస్టల్ ట్రావెల్కి వెళ్ళినా నన్ను శివయ్యే గైడ్ చేస్తాడు. ఎప్పుడు వెళ్ళినా శివలింగాలే కనపడతాయి. ఎప్పటికి వెళ్ళినా టెంపుల్స్ కి వెళ్తా. నాకు గురువు ఎవరు లేరా? నేను 6 months నుంచి మెడిటేషన్ చేస్తున్నా. అంటే నైట్ కంటిన్యూస్ గా 41 days గూడాకేశ మెడిటేషన్ అని, నైట్ అంతా సిట్టింగ్ పొజిషన్, నో లైట్ డౌన్ అన్నమాట. అలా చేస్తాను. ఎందుకు నువ్వే కనిపిస్తున్నావు? నాకు గురువు లేడా? నాకు పూర్వ జన్మలో గురువు ఉంటే గురువు చూపియొచ్చు కదా, నాకు చెప్పొచ్చు కదా. నాకేం అర్థం కావట్లేదంటే, ఒకసారి నందీశ్వరుడు ఓం అనే మంత్రం నాకు జస్ట్ డిస్ప్లే అయినట్టుగా, ఇక్కడ మొత్తం థర్డ్ ఐ దగ్గర ఓపెన్ అయినట్టుగా, ఏదో మొత్తం స్క్రీన్ ఓపెన్ అయినట్టుగా అంతా అవుపడతా ఉంటది. మీతో ఒకసారి చెప్తాము ఇవన్నీ. ఆ, చాలా ఉన్నాయమ్మా. ఇంకా కాకపోతే ఒకసారి డ్రీమ్ లో అమ్మ వారాహి మాత పైన స్కైలో కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఆమెని చూసాను కానీ, బట్ నాకు అంతా ఏమీ తెలియదు ఆమె గురించి. ఆమె కనిపించడం, ఆ, ఏదో మొన్న హాస్టల్ ట్రావెల్లో నాకు మా పక్కన మెడిటేషన్ చేస్తుంటే ఏదో బ్లాక్ షాడోస్, కొంచెం కొంచెం ఇబ్బందిగా చాలా ఉన్నాయమ్మా చెప్పాలంటే. కాకపోతే ఇంతవరకు చెప్తున్నాను, క్విక్ షేర్ అన్నారు కదా, ఇలా ఉందమ్మా. కొంచెం ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అమ్మా మీరు ఉమ్, ఆ, అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవడం వల్ల మీకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదమ్మా. బట్ మీరు తెలుసుకోవాల్సిన అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఇలా ఇలా నేను కూతురు అయ్యి ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏ ఏ పాపం చేసుకొని వచ్చాను అనేది ఇంకా మీకు అదే ఫీలింగ్. తెలుసమ్మా. మానసాదేవి అనే మాట వినుంటారేమో ఎప్పుడైనా. సో ఐ థింక్ యు హ్యావ్ ఒక అంశం ఉంది మీలో. సో యు ఆర్ హిస్ డాటర్ అన్నమాట. ఓకే అమ్మ, నాకు ఎప్పుడు మెడిటేషన్ చేసినా నాకు ఎప్పుడు వాటర్ సైన్. నేను వాటర్ పక్కన కూర్చున్నట్టుగా నాకు ఎప్పుడు వాటర్ కీప్ వాటర్ వస్తా ఉంటాయి. సరే కట్ చేసి మళ్ళీ ఫోకస్, బ్రెత్ మీద ఫోకస్, అలా చేస్తుంటే ఒక్కోసారి ఫ్లోటింగ్ అయినట్టుగా వాటర్ లో అలా అలా ఏదో అనిపిస్తా ఉంటదమ్మా. నేను చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఆన్సర్ చెప్పాను మీకు నేను. మీరు ఓకే, మీలోనే ఓకే. ఉంటే నేను తక్కువ నేనేం చేయలేను. అందుకే పరిణితి లేకున్నప్పుడు నేను చెప్పను అని చెప్తా. సో సారీ. ఏంటంటే మీ దగ్గర పరిణితి ఉంది, కానీ ఏంటంటే ఆత్రం పడుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మానసాదేవి అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ నుంచి చెప్తానమ్మా, 2 విషయాలు చెప్తా. ఇది చాలా మీ రహస్యం అనుకోండి. సో ఏంటి అంటే, ఆ అంశ నుంచి మీరు బయటకు వచ్చేసారు. ఓకే, వచ్చేసేసి ఇక్కడ పుట్టారు. కానీ ఎందుకు పుట్టారు అనే విషయం మీద ఐదర్ నేను మీ లైఫ్ లో డీప్ డైవ్ చేసుకుంటూ వెతుక్కోవాలి, లేదు అంటే నాకైతే బ్లాంక్ వస్తుంది. కాబట్టి మీ గొంతు విన్నా కూడా, మీరు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి, మీ ఎనర్జీని యాక్సెస్ చేసినా కూడా నాకు మీ లైఫ్ లో మీరు ఎందుకు వచ్చేసారు. ఒక 2 నిమిషాలు స్పెండ్ చేస్తా దీని మీద. ఆన్సర్ వస్తే చెప్తా, లేదంటే సాధన చేయండి. అందుకే సప్తది సాధన మీద పెట్టారేమో అనిపిస్తుంది నాకు. నేను మీ అన్ని వీడియోస్ చూసాను. శ్రీ సన్నిధిలో 2 వీడియోస్ చేశారు, అవన్నీ చూసాను. అమ్మ ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ప్లీజ్ ఛానల్ చేస్తున్నాను. అమ్మ చెప్పేది Please వినండి wait. తల్లి. ఫస్ట్ అమ్మ చెప్పేది వినండి అమ్మా. వినండి, ఒక మాట వినండి. నాకు మీకు కావాల్సింది నా నుంచి నా మీద మీరు ఏం లాయల్టీ చూపించకపోయినా, నాకు దాని నుంచి కాదమ్మా మీ ఆన్సర్ ఉండేది. దర్ ఇస్ సమ్, ఒక్క నిమిషం. తక్షకుడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఉండు, శ్రావణిని అడుగుతా, చెప్తుంది కరెక్ట్ గా. అమ్మలు శ్రావణి తక్షకులు ఉన్నారమ్మా. నాగుపాము తక్షకుడు. స్నేక్. సర్పాలకి రాజుమా. పరీక్షిత్తుని చంపిన వాడు తక్షకుడమ్మా. ఓకే, తక్షకుని పట్టపు మనిషి ఎవరంటారండి? రాణి. వైఫ్. తక్షకుని వైఫ్.
సో ఏదో ఒక యుద్ధంలో ఒక పెద్ద అవలాంచి ఆఫ్ వాటర్, ఆ వాటర్ లో ఈ మొత్తం స్నేక్స్ అన్ని కొట్టుకోబోతూ అలాంటి ఒక విజన్ అమ్మా. ఓకే, నాకు ఇంత ఇంటర్ప్రిట్ చేయడం వచ్చు, కాబట్టి దీని నుంచి మీకు క్యూస్ వస్తాయేమో చూసుకోండి. ఓకేనా, చేస్తూ ఉంటే నేను మీకు ఇంకా చెప్పగలుగుతా. అట్ దిస్ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ ఈ పెద్ద హిమాలయాలు, పెద్ద పెద్ద మౌంటైన్స్, వైట్ కలర్ మౌంటైన్స్, పెద్ద వార్ లో ఓల్డ్ స్నేక్స్ వాష్ అవుట్ అయిపోయాయి. వాష్ అవుట్ అయిపోవడంతో అంటే మీరు దీన్ని ఎలా ప్యారలల్ గా తీసుకోవచ్చు అంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మస్ట్ బి వెరీ హై ఫర్ యూ. పక్కన వాళ్ళకి నేను నా నుంచి అని తప్పు కాకూడదు, పక్కన వాళ్ళకి ఏదైనా జరిగితే నేను అతిగా ఐ విల్ బి ఫీలింగ్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ అదర్ పీపుల్ సఫరింగ్, ఇలాంటివి కానీ మీకు ఉన్నాయి అంటే వాట్ ఐఎమ్ టెల్లింగ్ మస్ట్ బి ట్రూ. ఒకవేళ ఇవి కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఓకేమ్మా, ఎందుకని అంటే యు ఆర్ ద కాజ్ ఇన్ ద మ్యాటర్ ఫర్ వన్ huge loss of so many of your స్నేక్ ఫెటర్నిటీ అనుకోండి. అన్ని పాములు ఉన్నాయమ్మా, పాములు వాష్ అవుట్ అయిపోతుంది. దానికని ఆ ఒక్క పాపాన్ని కరిగించడం కోసం యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో చదవండి అమ్మా మీరు. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ డోంట్ ఆస్క్ వై. బిలీవ్ దట్ ఎస్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ శివ గణస్, ఐ మీన్ ద fraternity for whom I am considered to be a daughter. తక్షకుడికి మానసాదేవికి ఏమైనా సంబంధం ఉందా అండి? మానసాదేవి వాళ్ళ నాగమాత అమ్మ. మానసాదేవి నాగులకి తల్లమ్మ. అస్తిక మహామునేమో నా హోమంలో పడకుండా ఆపుతాడు, వాళ్ళందరికీ రాజు అవుతాడు అస్తిక మహాముని. మానసాదేవి శివుడి పుత్రిక అంటారు. ఒకసారి మానస పుత్రిక బాబు, నాకు అది తెలుసు. బట్ ఏంటంటే ఈవిడ ఒక డాటర్, ఓకే, బట్ మానసాదేవి కాదు. తక్షకుని మరి అది వైఫా, తక్షకుని డాటరా, ఇలా ఒక లేడీ. అంటే ఆ లేడీ నుంచి ఈ అమ్మాయి సోల్ ఉంది, అంటే ఈ అమ్మాయి జీవి అక్కడి నుంచి ఉద్భవించిన అక్కడి నుంచి. సో దానికోసం అని చెప్పేసి మానసాదేవి అంశతో ఒక కూతురు పుడుతుందమ్మా. సరోజమ్మ చెప్పు తల్లి. నాకు ఏంటంటే ఇప్పుడే వచ్చిన మనసు నుండి ఆమె తక్షకుడు ఒక దేవకన్యలో, ఇప్పుడు నాగకన్యంలోని ఒక సర్పం ఆవిడట. ఆ సర్పము నుండి శాపం వల్ల భూమి మీద పడిపోయింది, అందుకే శివుడికి భక్తురాలు అయ్యిందంటమ్మా. ఓల్డ్ అంటే ఆ శాపం అనేది ఏంటంటే see, there's a huge avalanche of water and she is the cause in the matter for all that snake died. మీకు అర్థమవుతుందా? సో ఈవిడ ఒక లేడీ, ఆవిడ ఆ జన్మలో ఆవిడ జంటు కాదు, ఆవిడ లేడీ. లేడీ కానీ ఆవిడ కూతురా లేకుంటే వైఫా మదరా అనేది నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క బ్లాంక్ వస్తుంది ఆ క్వశ్చన్ కి. బట్ వెరీ క్లోజ్ రిలేటెడ్. బహుశా తక్షకుని కూతురేమో డౌట్. బట్ ఈవిడ ఒక మిస్టేక్ చేసడం వల్ల ఒక బోల్డ్ స్నేక్స్ వాష్ అవుట్ అయిపోయి చచ్చిపోయాయి. ఆ విజన్ అయితే ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ మీరు రీబిల్డ్ చేసుకోవాలి మీ యొక్క అంటే ఇది ఒక మన ఫ్రెటర్నిటీని మనం చంపామంటే ఒక ఘోష్ ఉంటుంది కదమ్మా. ఆ ఘోష వల్ల యూఆర్ గోయింగ్ ఆన్ ఇంటూ దీస్ కైండ్ ఆఫ్ లైఫ్స్. ఇప్పుడు దీని నుంచి మీరు బయటపడాలి అంటే అమ్మకాళ్ళు పట్టుకోవాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. ఆవిడే తీస్తుంది ఇదంతా. దాన్ని ఇటు సైడ్కి వచ్చేసారు.
జంప్ జిలాని చేయించేసింది అమ్మ మీ చేత. అదే అమ్మా, నేను మెడిటేషన్ చేస్తున్నా కూడా నా పక్కన ఎవరో కూర్చున్నట్టుగా నాకు ఒక రోజు బాగా ఏడుపు వచ్చింది. ఏంది ఇంత ధ్యానంలో ఉన్నా కూడా బాగా లోన్లీనెస్ ఎందుకు తెలుసా లోన్లీనెస్ ఎందుకు తెలుసా? ఎందుకంటే యు ఆర్ ద కాజ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ సీమా. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఇప్పుడు దీన్ని అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ స్క్వీజ్డ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ వెయిటింగ్ ఫర్ మై 5th చాప్టర్ జ్వాలన. సారీ అమ్మా, బట్ కానీ లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఐ అండర్స్టాండ్ వాట్. ఓకే, వి విల్ గివ్ ఏ క్లాస్. మనం ఒక క్లాస్ చెప్పుకుంటాం, అనుభూతుల క్లాస్ అని మనం చెప్పుకుంటాం. ఈ చిన్న గ్రూప్ ఇప్పుడే కాదు, డైడౌన్ కాదు, ఎక్కడికి పోను, నేనేం పారిపోను. సో మన అనుభూతుల క్లాస్ చెప్పుకుంటాం. అనుభూతుల క్లాస్ లో ప్రతి ఒక్కరు మీ అనుభూతుల్ని గంటలు షేర్ చేసుకోండి. నేను ఇన్ని క్లాపులు కొడతా. ఓకే, బికాస్ ఐ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాకు ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు అనే మోడ్ లో మనం బోల్డ్ సార్లు ఉంటాము. అటన్నిటికీ నేను నిజం అని రాజమౌళి ముద్ర వేస్తాను, సరేనా? సో దట్ అవును ఇవి కరెక్ట్, మీకు వస్తున్న అనుభవాలు కరెక్టే, మీరు మాట్లాడుతుందల్లా కరెక్టే అని చెప్పి నేను చెప్తాను. సో మీరు ఏమి టెన్షన్ పడద్దు, ఆత్రము పడద్దు, కానీ ఒకటి వర్తించుకోండి. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ డోంట్ లుక్ ఎట్ వై. ఎస్ బిలీవ్ దట్ ఎస్ దీస్ ఆర్ ఆల్ ట్రూత్స్ ఫర్ యూ. ఇవన్నీ జరుగుతున్నాయి నీకు, కరెక్ట్, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నెక్స్ట్ ఏంటి? నేను వెళ్ళిపోవాలి మా అమ్మ దగ్గరికి, మా నాన్న దగ్గరికి, అవునా కదా పాప? సో సప్త చదువుతున్నప్పుడు క్షోభం మోహం మీకు ఇప్పుడు చెప్పాను. మీకు క్షోభం ఏంటి, మీ మోహం ఏంటి? మీకు క్షోభం ఏంటి, మీరు ఏం పాపం నడుస్తుంది? ఒకరిని నేను నా ఓన్ ఫ్రెటర్నిటీని నేను వదిలేసుకున్నాను, నా ఏదో మిస్టేక్ చేసి వదిలైపోయాయి, నా నుంచి తప్పైపోయింది, దానివల్ల ఒక బిగ్ లాస్ అయిపోయింది. ఈ లాస్ నుంచి నేను రికవర్ కావాలి, పాపం నుంచి నేను కూర్చుకోవాలి. అర్థమైనా? సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా మీరు ఓపెన్ చేసుకున్నారు అంటే మెల్లమెల్లగా మీకు కూడా అమ్మ మాట్లాడడం మొదలెడుతుంది, మీకు కూడా అమ్మ దారి చూడడం మొదలెడుతుంది. ఏం చేస్తే నేను ఐ కెన్ గో బ్యాక్ స్టెప్స్. సో నిన్న మీరు క్లాస్కి వచ్చి ఉంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? యూ హ్యావ్ గాన్ ఆఫ్ ఇన్ టు ద బ్లూ ఫేస్ అండ్ యు ఆర్ నియరింగ్ టు దట్ వాయిడ్ ఫ్రమ్ వేర్ ఓన్లీ ద డివైన్ లైట్ కెన్ బ్రింగ్ యూ ఇన్ టు ద నెక్స్ట్ స్టెప్స్. నిన్న క్లాస్ లో ఉన్నానమ్మా నేను. అదన్నమాట చేస్తాను. నేను చెప్పాను కదా 3 phases ఉంటుంది. ఒకటి వచ్చి మర్కీ వాటర్స్, టర్బులెంట్ వాటర్స్, బ్లాక్ కలర్. ఇంకోటి బ్లూ సేఫ్ వాటర్స్ బట్ స్టిల్ పెయిన్ ఎక్సిస్ట్. ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ ఇంటూ బ్లూ కలర్. అలా అన్నమాట. అర్థమైనా? అమ్మ మహాభారతంలో తక్షకుడు ధర్మానికి ఆపోజిట్ గా చేస్తాడు కదమ్మా. కానీ ఈమెకు తక్షుడికి అమ్మ నేను మీ అందరికి చాలా శ్రావణిని అడుక్కుంటుంటాను. ఎందుకంటే నేను ఇంతకు ముందు మా నాన్న దగ్గరికి పరిగెత్తేదాన్ని, ఎవరంట వీళ్ళు అని చెప్పేసి, లేకపోతే ChatGPTని అడుక్కునేదాన్ని అనమాట. ఏంటి వీళ్ళు ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే నాకు విజన్లు వస్తాయి, నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలియదు, వాళ్ళు ఉన్నదని చెప్తాను అట్లా అనమాట. సో ఇట్లానే నేను ఇవన్నీ నిజాలు అని నమ్ముకుంటుంటాను అనమాట. ఓహో ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా జరిగింది అని చెప్పేసి. సో అట్లా. సో ఏమి టెన్షన్ లేదు. సరే ఇంకొక 10 నిమిషాలు ఏం డిస్టర్బ్ చేయకపోతే. ఉమా కూడా మా అని పిలిచిందమ్మా. ఏంటమ్మా ఉమా? మా పిల్లలు మా అని పిలిచారంటే నేను డైవర్ట్ అవుతున్నాను అని అర్థం అనమాట. సో ఎవరైనా మా అని పిలవాలి అంటే ఎంఈ అని పిలవండి, ఎంఏఏ అని పిలవద్దు. అధికారం ఇద్దరికే ఉంది, లేకపోతే నేను కన్ఫ్యూజ్ అవుతా. అప్పుడప్పుడు నేను ఎక్కడేదో మాట్లాడేస్తుంటారు అనమాట. టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ 8:30 అయిపోయిందని నా బుజ్జి పిల్లలు అమ్మ అని పిలవకుండా మా అని పిలుస్తారు షార్ట్ కట్ లాగా. సో అందుకని ఎంఏ అనే పిలవండి అందరూ. క్లాస్ చెప్పండి అమ్మా. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఏదో అట్లానే ఉంది, పేరు తెలియట్లేదు. కానీ ఒక్క 30 seconds అమ్మా. మీరు చెప్పిందంత కరెక్టే అమ్మా, అది నిజంగానే జరిగింది మహాభారతంలో. సామవేద శర్మ గారు లాస్ట్ మంత్ మహాభారతంలో చెప్పేటప్పుడు నేను కంప్లీట్ గా వినలేదు, కానీ ఒక 1000 snakes దాన్ని చనిపోవడం ఇవంతా కరెక్టే అమ్మా. నేను అయ్యో నాకు నోట్లో నుంచి ఏందో టక అట్లా వస్తున్నట్టు కూడా అనిపిస్తా ఉంది. కానీ అది వాటర్ లో కాదు కదండి, యజ్ఞంలో. జయమేజయుడు వాళ్ళ 2 పిల్లలు యజ్ఞం చేస్తారు మహాభారతం స్టార్టింగ్ లో. ఆ యజ్ఞంలో అన్ని పాములు వచ్చి పడుతూ ఉంటాయి.
ఆ విధంగా ఉంటది ఆ స్టోరీ. నాకేంటో టక అయితే ఇట్లా అమ్మ వచ్చేసింది. చెప్పేది తర్వాత వాటర్ లో అని అన్నారు కదా. అమ్మా అది ఏంటమ్మా, కొన్ని వర్షన్స్ ఆఫ్ ద స్టోరీస్ కొన్ని చెప్తారమ్మా, కొన్ని చెప్పరు మనకి రాసిన దగ్గర. ఏమండి? సో అమ్మా స్వాతి, అమ్మ ఈ సర్పయాగంలో పాములన్నీ చనిపోవాలని వినుత కద్రువ అనే నాగ కన్యలిద్దరు పందెం వేసుకుని ఓడిపోయినప్పుడు కద్రువ శపిస్తుందంటమ్మా. ఆ శాపానికే ఇక్కడ కలియుగంలో ఆ యజ్ఞం జరగటము, ఆ యజ్ఞంలో ఈ పాములన్నీ చనిపోవడము జరుగుతుంది. అప్పుడు అస్తిక మహర్షి వచ్చి ఆ యజ్ఞాన్ని జనమేజయుని మెప్పించి వరం కోరుకోమంటే ఆయన ఆపేస్తే చాలు అంటే ఆగిపోతుంది. అసలు ఈ యజ్ఞం జరగడానికి కారణము ఆ కద్రువ శాపం. మేబీ ఈ అమ్మాయికి ఆ పేరు అలా ఏమో తెలియదు. ఫ్యాక్ట్ అయితే పురాణం నుంచి అయితే ఆమె పేరు కద్రువ అని వస్తుందమ్మా. ఏదో ఆమె శాపమే ఈ యజ్ఞానికి కారణం అన్నట్టుగా బుక్ చెప్తోంది. అంటే ఏంటండి, షీఈస్ రెస్పాన్స్ అంటే నేను చెప్తున్నాను ఏంటంటే అండి, ద నియరెస్ట్ రీజన్ ఫర్ హర్ లైఫ్ టైమ్స్ ఈస్ షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్ సిరీస్ ఆఫ్ హర్ ఓన్ ఫెర్టిలిటీ పాసింగ్ అవే. సో ఇన్ దిస్ లైఫ్ టైమ్ షీ మస్ట్ బి గోయింగ్ టు ద సేమ్ పెయిన్ అనమాట. అంటే ఈవిడ ఏం చేస్తున్నా కూడా ఆవిడ షీల్ నిందలు పడ్డము, లేదంటే ఆవిడ ఒంటరిగా ఉండడము, లేదంటే ఆవిడ చేసే పనులకు అన్నిటికీ చాలా టూ మచ్ అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండడము. ఎందుకంటే అక్కడ చేసేసింది కదా మిస్టేక్, కరెక్షన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చాలా అసలు అన్యాయాన్ని నేను భరించలేను, లేదు అలా హైయెస్ట్ ఎమోషనల్ అవుట్బర్స్ట్ వెన్ థింగ్స్ హ్యాపన్ అగైన్స్ట్ హర్ విల్, అలాంటి తప్పు అని తెలుసుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, ఓ దిస్ ఈస్ వేర్ ఐ వాజ్, ఓహో ఓకే. బట్ ఆఫ్టర్ దట్ వాట్ విల్ యూ డూ విత్ దిస్ ఇన్ఫర్మేషన్? మనకు ఆన్సర్ తెలియదు, నాకు కూడా చెప్పడం రాదు. ఎందుకనంటే మీ సాధన చేయడం వల్ల నాకు ఇంతే ఓపెన్ అవుతుంది, ఇంతకన్నా నేను చెప్పలేను. సో ఆ తర్వాత మీరు చేస్తూ ఉంటే మళ్ళీ చెప్తాను. అది నాకు వాళ్ళు చెప్తే నేను మీకు చెప్తాను, నాకే చెప్పడం రాదు. అట్లాగా అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది రష్మిక మేడం? సరే అండి, మనం మళ్ళీ మంత్రాత్మక సప్తశతికి చెప్పుకుందాం. మనం అమ్మకి, అమ్మ క్షమించు. అస్య శ్రీ మంత్రాత్మక సప్తశత్యుత్తమ చరిత్రస్య రుద్ర ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాసరస్వతీ దేవత భ్రామరీ బీజం భీమా శక్తిః సూర్యస్తత్వం సామవేద స్వరూపం శ్రీ మహాసరస్వతీ ప్రీత్యర్థే ఉత్తర చరిత్ర పాఠే వినియోగః. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైరదీం గణాంత విలసత్ చిత్తాం సుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దిని. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దదతీం గణాంత విలసత్ చిత్తాం సుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్దిని. ఓం విష్ణుమాయాది త్రయోవింశతి శక్తి సహితాయై మహాసరస్వత్యై నమః. ఋషిరువాచ పురా శుంభని శుంభాభ్యాం అసురాభ్యాం సచీపతేః త్రైలోక్యం యజ్ఞభాగశ్చ వృతా మదబలాశ్రయాత్. పురా శుంభని శుంభాభ్యాం అసురాభ్యాం సచీపతేః త్రైలోక్యం యజ్ఞభాగశ్చ వృతా మదబలాశ్రయాత్. తావేన సూర్యతాం తద్వత్ అధికారం తథైతవం కౌబేరమదయామ్యం చ చక్రాతే వరుణస్య చ. తావేన సూర్యతాం తద్వత్ అధికారం తథైతవం కౌబేరమథయామ్యం చ చక్రాతే వరుణస్య చ. తావేవ పవనర్తిం చ చక్రతుర్వహ్నికర్మ చ తతో దేవా వినిర్దూతా భ్రష్టరాజ్యః పరాజితాః. తావేవ పవనర్తిం చ చక్రతుర్వహ్నికర్మ చ తతో దేవా వినిర్దూతా భ్రష్టరాజ్యః పరాజితాః. కృతాధికారాస్త్రిదశాస్ తాభ్యం సర్వే నిరాకృతాః. మహాసురాభ్యాం తాం దేవీం
సంస్మర్యంతయ పరాజితాం తతాధికారాస్త్రిదతాస్థాభ్యాం సర్వే నిరాకృతాః మహాసురాభ్యాం తాం దేవీం సంస్మర్యంతయ పరాజితాం తయాస్మాకం వరో దత్తో యథాపత్సు స్మృతా కిలాః భవతాం నాశ ఇష్యామి తత్క్షణాత్ పరమాపదః తయాస్మాకం వరో దత్తో యథాపత్సు స్మృతా కిలాః భవతాం నాశయిష్యామి తత్క్షణాత్ పరమాపదః ఇతి కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టుపుః ఇతి కృత్వా మతిం దేవా హిమవంతం నగేశ్వరం జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణుమాయాం ప్రతుష్టుపుః దేవా ఊచుః నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతః స్మృతాం రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః జ్యోత్స్నాయై చందురూపిణ్యై సుఖాయై సతతం నమః. ఇవన్నీ సింపుల్ గా అండి, అందుకే ఒక్కసారి చదువుతున్నా. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః నైరుత్యై బుభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః. రెండుసార్లు చదవాలా అమ్మా, ఒకసారి చదివితే చాలా? ఒకసారి చదివితే చాలుతాను. ఒకసారి చదివితే చాలమ్మా. ఒకసారి చాలమ్మా. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః అతి సౌమ్యాతి రౌద్రాయై నతస్తస్యై నమో నమః నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః యా దేవీ సర్వభూతేషు విశ్వరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु पुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। పుష్టి రూపేణ అన్నప్పుడు మనకు ఒకవేళ మనకు ఆ ప్రాబ్లం లేదనుకోండి, అప్పుడు ఎలా ఊహించుకోవాలంటే అన్నిటికీ నరిష్మెంట్ అవుతుంది. ప్లాంట్స్ లోకి నరిష్మెంట్ వచ్చింది అంటే మంచి క్రాప్ వస్తుంది, మంచి ఈల్డ్ వస్తుంది. ఆ ఈల్డ్ లో అమ్మ ఉంది, అట్లా ఊహించుకోవాలన్నమాట. ఆ ఒక్క పుష్టితత్వం ఇచ్చే ఆ నరిష్మెంట్ ఎనర్జీ మా అమ్మ. సో ఆ అమ్మకి నేను ప్రణామం చేస్తున్నా అట్లా అనుకోవాలన్నమాట. ఇది నాది అనుకోకూడదు. నాకు ఈ ప్రాబ్లం లేదు కదా, సో ఓకే ఫైన్ అలా అనుకోకూడదు అనమాట. ఏ విషయంలో మనం మందైతే దాన్ని మనం మనట్టుగా ఊహించుకోవాలి. ఏ రూపంలో ఏ విషయంలో అయితే మనకి సంబంధం లేకుండా ఉంది దాన్ని నేను ఎలా అలాంటి అమ్మని నేను ఎలా అనుకోవాలి అనుకుంటే అప్పుడు మనం బయట చూసుకోవాలన్నమాట. ఆ బయట చూసుకున్న దాంట్లో అమ్మని అని చెప్పేసి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు నా దగ్గర కీర్తి రూపేణ సంస్థిత అని ఉంది, అప్పుడు భ్రాంతి రూపేణ చెప్తాము. సో ఇప్పుడు నాకు కీర్తి రూపేణ సంస్థిత అని ఉంది అనుకోండి, ఐఎమ్ సంబడి హూ ఇస్ గోయింగ్ బిహైండ్ ద ఫేమ్. అప్పుడు నాకు ఆ కీర్తి నేను పోవాలనుకుంటాను, నాకు ఫేమ్ కావాలనుకుంటాను, కానీ నాకు ఫేమ్ రాదు, ఆ కీర్తి వస్తుంటుంది. లేకపోతే నేను ఫేమ్ కోసం పరిగెడుతున్నప్పుడు, సప్తసతి చదువుతున్నప్పుడు నేను ఎంత ట్రై చేసినా నా మీద అప్పుడు బ్లేమ్లు వస్తాయమ్మా, నాకు కీర్తి రాదు అని ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అయినా ఉంటుంది. లేదు అంటే అబ్బా నాకు కీర్తి వద్దు, పాడొద్దు, నేను అసలు ఒక డిజైన్డ్ స్టేట్ లో ఉంటాను, ఎంత వస్తే అంత. సో ఎంత వస్తే అంత అనుకునే వాళ్ళు ఆ కీర్తిలో అమ్మ ఉంది కాబట్టి నేను కీర్తి కోసం పోరాడాలి అని అనుకో. నేను కీర్తి కోసం పోరాడుతున్నాను అన్నప్పుడు ఆ కీర్తి అలా నేను పోరాడుతున్నాను అంటే నాకు రావట్లేదు అని తెలిసినా కూడా నేను అది వదలేకపోతున్నాను అంటే ఆ కీర్తి అనే కావాలి నాకు అనే ఒక ఇచ్చ ఇచ్చింది ఎవరు అంటే అమ్మే. ఎందుకు? ఆవిడ ఇచ్చారూపంలో ఉంది. నాకు ఒక భ్రాంతి ఇచ్చింది, ఏంటి? కీర్తి లేకపోతే నా బతుకు బాగుండదు. సో కీర్తి అంటే పవర్, ఫేమ్, అది ఉంటే నా లైఫ్ బాగుంటుంది. బాగుంటుంది అనేది నాకు తెలీదు, కానీ అదొక మాయా లోకం, భ్రాంతి లోకం. ఆ భ్రాంతి లోకంలో సేఫ్టీని ఇచ్చుకునేటట్టుగా ఇచ్చింది అమ్మే. సో లెట్ మీ ఎంజాయ్ ద సేఫ్టీ నెట్ విచ్ ఏ పవర్ అండ్ స్టేటస్ ప్రొవైడ్స్ మీ while I am reciting this. So indirect manifestation వస్తుంది. సో I will feel powerful. ఓకే, అలా మనం ఇంటర్లింక్డ్ గా ఒకటికి అర్థం తెలుసుకొని 5th చాప్టర్ మీరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి లాస్ట్ టైం చెప్పినప్పుడు అర్థంతో చెప్పాను కదా, ఆ దాన్ని ఈ దాన్ని ఇంకోసారి మీరు చదివారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అలా మీరు దాన్ని బేస్ చేసుకొని 1, 2, 3 కనెక్ట్ చేసుకుంటూ కూడా పోవచ్చు అనమాట ఫర్ అడ్వాన్స్డ్ సాధకాస్. యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః.
या देवी सर्वभूतेषु तन्द्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु कीर्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु जयरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ఇవి చదివేటప్పుడు మన బీయింగ్ ఎలా ఉండాలంటే అండి, మనం ఇలానే కూర్చొని చదువుతుంటాం, కానీ మనలో ఉండే జీవి పర్పెండిక్యులర్ గా ఇలా వచ్చి అమ్మకి దండం పెడుతూ ఉండాలి. అలా మనం ఆ స్టేట్కి రావాలి. అంటే మనం చదువుతున్నాం, మనం బయట మామూలుగా చదువుతూనే ఉంటాం, కానీ రేసు ఘోరంలో భయం ఎక్కడ అంటే లోపల అంట చూడండి శృతిహాసన్. అలా మన లోపల ఉండే జీవి అమ్మకి పర్పెండిక్యులర్ గా వచ్చి సాష్టాంగం నమస్కారం చేస్తున్నట్టు మనము ఆ మూమెంట్ లోకి వచ్చేయాలి. వస్తామండి, మనం అట్మోస్ట్ అమ్మకి భక్తితో చేస్తుంటే మనం ఆటోమేటిక్ గా ఎన్ని సార్లు ఎంతెంత చదివినా కూడా, ఎంత ఫాస్ట్ గా చదివినా ఎంత స్లోగా చదివినా ఆ మూమెంట్స్ వచ్చేస్తాయి. ఆ స్టేట్ వరకు మీరు తెచ్చుకోవాలి మిమ్మల్ని. అది మీ గో టు స్టేట్. ఈ మంత్రాలు చదువుతుంటే ఊరికే యాదేవి సర్వభూతేషు ఇచ్చారు సంస్థిత నమస్తస్య 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 నమో నమ, యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ. ఇది కాదనమాట మనం చదివే పద్ధతి. అర్థమైందా? ఇట్లా ఇచ్చా రూపేణ సంస్థిత అన్నప్పుడు నాకు ఏమేమి ఇచ్చలు ఉన్నాయి, అవి అత్యాసలా, అవి వ్యత్యాసలా, లేకుంటే నాకు ఈ భ్రాంతుల, ఇవన్నిట్లో కూడా అమ్మే ఇచ్చారు కాబట్టి నాకు అది కొనుక్కోవాలి అనే ఆశ తప్పు కాదు, నాకు ఇవి కావాలి అనుకోవడం తప్పు కాదు. స్పిరిచువల్ సీకర్స్ అన్ని అంచుకోవాలి, అన్ని రెనౌన్సియేట్ చేయాలి, అన్ని వదులుకోవాలి అనుకోవడం తప్పు, అవసరం లేదు. ఎందుకంటే ఆ కావాలి అన్న, నాకు ఇలా ఉంటే బాగుంటుంది నా జీవితం, నాకు ఇలా ఉంటే హాయిగా ఉంటుందేమో అని అనుకునే ఇచ్చలో కూడా అమ్ముంది. ఆ ఇచ్చలోంచి వచ్చే సేఫ్టీ నెట్ అనే భ్రాంతిలో అమ్మున్నారు. అదొక మాయా ప్రపంచం, అయినా ఆ మాయలో అమ్ముంది. అలా కరెక్ట్ చేసుకోవాలన్నమాట. యాదేవి తంద్ర రూపేణ సంస్థిత అంటే ఏంటమ్మా మీనింగ్? నేను ఇప్పుడు ఏమి అర్థాలు చెప్పను, అది చెప్పానంటే ఇంకా మళ్ళీ అరగంట ఫేస్ చేస్తాను. సో మళ్ళీ దాని గురించి మళ్ళీ నేను ఇంకో క్లాస్ చెప్పి మళ్ళా మొత్తాన్ని మళ్ళీ చెప్తాను. యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु भूतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु दृढरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु धृतिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु मुद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु वेदरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु सहस्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. శాస్త్ర రూపేణ అనుకోగానే మొత్తం శాస్త్రాలన్నీ కనపడాలన్నమాట. సంద్ర అంటే స్లీప్లెస్ స్టేట్ లో ఉంటాం అమ్మ, ఒక అన్లైట్మెంట్ స్టేట్ ముందుగా ఉండి వచ్చే స్టేట్, దాన్ని తంద్ర అంటాం. యాదేవి సర్వభూతేషు ధారా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. या देवी सर्वभूतेषु स्तुति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु स्थितिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु प्रीतिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै
నమో నమః. యా దేవి సర్వభూతేషు భక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ముక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు సత్యరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు హింసారూపేణ సంస్థిత. మనల్ని ఎవరైనా హింస పెడుతున్నారు అనుకోండి, ఆ హింసలో అమ్ముంది అనుకుని ఓర్చుకోవాలన్నమాట. నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కామరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్పిరిచువల్ పీపుల్ అందరికీ సెక్షువల్ థాట్స్ రాకూడదు, అంచుకొని ఉండాలి, బ్రహ్మచర్యం తీసుకోవాలి, మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడ కంట్రోల్ చేస్తే ఎక్కువ అవుతుంది. రైడ్ ద వేవ్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పిన మెథడ్ లో ఈవెన్ సెక్షువల్ డిజైర్స్, సెక్షువల్ థాట్స్, ఎడిక్షన్ టువర్డ్స్ సెక్షువల్ యాక్టివిటీస్, సీకింగ్ ప్లెజర్ ఇన్ సెక్స్, ఇలాంటివి కొంతమందికి ఎక్సెసివ్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ దేర్ పాస్ట్ లైఫ్స్ లెర్నింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్. అటువంటప్పుడు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను అంచుకోవాలి నేను అంచుకోవాలి నేను అంచుకోవాలి అనుకోకర్నాల్సిన లేదనమాట. ఆటోమేటిక్ గా ఆ కామం అనే డిజైర్ లో కూడా అమ్మే ఉన్నారు కాబట్టి అది దాన్ని ఎంబ్రేస్ చేసుకొని, ఎస్ టుడే ఐఎమ్ ఎట్ ఎ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ సీకింగ్ ఎ సెక్షువల్ ప్లెజర్ సమ్వేర్ అరౌండ్ 10 out of 10 అని దాన్ని రైడ్ ద వేవ్ చేసుకుంటూ మెల్లమెల్లగా జీరోకి తెచ్చుకొని తద్వారా మెల్లగా మళ్ళీ రైడ్ ద వేవ్ ఇలా చేస్తూ ఉంటే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవర్ ఎడిక్షన్స్ టువర్డ్స్ పార్న్ ఆర్ ఎనీ అదర్ అన్కంట్రోలబుల్ సెక్షువల్ ప్లెజర్స్ అనేది తగ్గుతాయి. యా దేవి సర్వభూతేషు క్రోధ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు లోభ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మోహ రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మద రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు అముక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిష్ఠా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. కొన్నిసార్లు అమ్మ నిష్ఠగా ఉండమంటది, కొన్నిసార్లు ఇది తినద్దు అది తినద్దు అని మనకి మెసేజ్లు వస్తాయి, గైడెన్స్ వస్తాయి, కానీ తినాలని ఉంటది. అటువంటప్పుడు ఎలా మనల్ని మనం ఇంద్రియ నిగ్రహం చేసుకుంటాం, కంట్రోల్ ఎలా చేసుకుంటాం? ఆ నిష్టలో అమ్ముంది అంటే నేను అమ్మకు చేరు కావాలి అంటే ఈ రోజు ఈ నిష్టగా ఉండాలి కావాలా అని ఆ నిష్టని ఒక భారంగా కాకుండా, కష్టంగా కాకుండా అమ్మకి ఇష్టం, సో అమ్మకి నేను ఇష్టం కాబట్టి ప్రేమతో నేను చేస్తా అని ఆ కష్టాన్ని నేను ఇష్టంగా మలుచుకునే ప్రక్రియలో అమ్ముంటది అని తలుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయిపోతుంది అనమాట. ఇది నాలాంటి వాళ్ళ కోసం అనమాట. స్థూల రూపేణ సంస్థ లావ్ అయిపోతున్నాను ఓ గోల్ పెట్టేస్తుంటా కదా, ఆ లావులో కూడా అమ్ముంది అని చెప్తారు అనమాట. స్థిరత్వంలో కూడా యా దేవి సర్వభూతేషు స్థూల రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు సూక్ష్మ రూపేణ సంస్థితా
నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బ్రహ్మరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆదిపరాశక్తి అనే ఆవిడ మొదట కాంతి, ఆ కాంతి వెలుగులోంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తారు. వాళ్ళకి పుట్టించి వాళ్ళ కౌంటర్ పార్ట్ లో మేనిఫెస్టేషన్ లాగా మహాలక్ష్మి చేసి వాళ్ళకు ఒక ప్రపంచాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఆ 3 లోకాలకి వెళ్తుంది. ఈ కాంతి అనే రూపము పురుష ప్రకృతి యొక్క సంగమం చతుష్షష్ఠ యోగిని మాతలతో, అంటే చతుష్షష్ఠ యోగిని మాత, చతుష్షష్ఠ భైరవులు వీళ్ళిద్దరితో ప్లస్ ఈ కాంతి అనే పురుష ప్రకృతి సంగమమే ఈ యొక్క అఖిలాండ బ్రహ్మాండానికి మూల కారణం. అలాంటి ఒక మూల కారణమైన అమ్మని ఈ చండికా పరమేశ్వరి మాతగా మనము ఈ రోజు ప్రార్థిస్తున్నాం. అలాంటప్పుడు ఆ వాళ్ళలో ఉండే రుద్రుడు, ఆవిడే రుద్ర రూపంలో ఉండే, ఆవిడే బ్రహ్మ రూపంలో, ఆవిడే విష్ణు రూపంలో. కానీ ఇక్కడ మనం రుద్రుడు అంటే ఈ ప్రకృతి పురుషుడిలో ఉండే శివతత్వంని మనం ఏమి కించపరచడం లేదు. వాళ్ళిద్దరూ అక్కడ పరమేశ్వరుడు పరమేశ్వరు అనే వాళ్ళు ఒక్కరే, ఒక కాంతి. ఇందులోంచి వచ్చిన వెలుగే ఇదంతా. సో మనం ఈ రోజు ఈ కాంతిలోంచి వచ్చిన ఆ ఒక అమ్మవారి తత్వాన్ని మనం కొలుచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళిద్దరిలోంచి వచ్చిన శివుడు, విష్ణువు, పార్వతి, అమ్మవార్లు, ఋషులు, దేవులు, దేవతలు వీళ్ళందరినీ మనం లైన్ గా ఈ రూపమే అని పోగొట్టుకుంటున్నాం అన్నమాట. యా దేవి సర్వభూతేషు రుద్ర రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విష్ణు రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దేవరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ఋషి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ధైర్య రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు తృప్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నర రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అంటే మనకి ఎవరైతే ఇష్టం లేదో ఆ ఇష్టం లేని వాళ్ళ రూపంలో కూడా అమ్మే ఉంది అనుకున్నప్పుడు ఆ ఇష్టం లేని వాళ్ళని మనం కష్టంగా భరించమన్నమాట. వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడం మొదలెడతాం. వాళ్ళలో ఉండే గుణాలు కూడా అమ్మ గుణాలే అనుకుంటూ మెల్లగా పరిణతి చెందుతున్న కొద్దీ యాక్సెప్ట్ చేయడం మొదలెట్టామంటే వాళ్ళకి మనకి ఫ్రిక్షన్ తగ్గుతుంది. ఆ ఫ్రిక్షన్ తగ్గడం వల్ల మనం వాళ్ళని ద్వేషించడం తగ్గిస్తాం. ద్వేషించడం తగ్గడం వల్ల మనకి వాళ్ళకి మధ్యలో ఉండే ఇన్ఫినిటీ సింబల్స్, కార్మిక్ లూప్స్ అండ్ అగ్రిమెంట్స్ వీకెన్ అవుతాయి. వీకెన్ అవుతూ ఒక రోజు ర్యాలీ పడిపోతే వాళ్ళు వాళ్ళ దారి వెళ్తారు, మనం మన దారి వెళ్తాం. మనకి వాళ్ళకి ఇంకేం కష్టం ఉండదు అన్నమాట. ఎందుకని అంటే ఆ ఒక్క బంధం అనేది విడిపించేసిందమ్మ. దానికి మొదటి స్టెప్ ఇది. యా దేవి సర్వభూతేషు భూత రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నది రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కాల రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇంద్రియాణామధిష్టాత్రి భూతానాం చాఖిలేషు యా
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః. చితిరూపేణ యా కృత్స్న ఏతవ్యాప్తస్థితా జగత్. నమస్తస్యై 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 నమో నమః. చితిరూపేణ యా కృత్స్నత్ మేతత్ వ్యాప్తస్థితా జగత్. యా కృత్స్న మేతత్ వ్యాప్త స్థితా జగత్. ఓకే, యా కృత్స్న మేతద్ మేతద్ ఓకే మేతద్ వ్యాప్త స్థితా జగత్. చితి రూపేణ యా కృత్స్న ఏతత్ వ్యాప్త స్థితా జగత్. కృత్స్నం ఏతద్ వ్యాప్త స్థితా జగత్. ఏతద్ అని చెప్పలేం కాబట్టి చితి రూపేణ యా కృత్స్నం మేతద్ వ్యాప్త స్థితా జగత్ అని పాడతాం. అర్థంగా పాడాలంటే చితి రూపేణ యా కృత్సం ఏతద్ వ్యాప్త స్థితా జగత్. నమస్తస్యై 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 నమో నమః. స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా. కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ యవహింతు చాపః. స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయాత్ తథా సురేంద్రేణ దినేషు సేవితా. కరోతు సానః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ యవిహింతు చాపదః. యా సాంప్రతం చోదదతైత్యతాపితైర్ అస్మాభిరీసాచన్ సురైర్నమస్యతే. యా చా స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః. యా సాంప్రతం చోదదతైత్యతాపితైర్ అస్మాభిరీసా చ సురైర్నమస్యతే. యా చా స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః. ఋషిరువాచ ఏవం స్తవాదియుక్తానాం దేవానాం తత్ర పార్వతీ. స్నాతుమప్యాయయోతో ఏ జాహ్నవ్యా నృపనందనా. సాబ్రవిత్తాన్ సురాన్ శుభ్రుర్భవద్భిः స్తూయతేऽత్ర కా. శరీరకోశాతశ్చాస్యః సముద్భూతా బ్రవిచ్చివా. సాబ్రవిత్తాన్ సురాన్ శుభ్రుర్భవద్భిः స్తూయతేऽత్ర కా. శరీరకోశతశ్చాస్య సముద్భూతా బ్రవిచ్చవా. స్తోత్రం మమైతత్ క్రియతే శుంభదైత్య నిరాకృతైః దేవైః సమేతైః సమరే ఋశుంభేనాపరాజితైః. శరీరకోశాత్ పాడేసానా ఇది? కోశాద్యత్తస్యః పార్వత్యా నిస్సృతాంబికా. కౌశికీతి సమస్తేషు తతో లోకేషు గీయతే. శరీరకోశాద్యత్తస్యాః పార్వత్యా నిస్సృతాంబికా. కౌశికీతి సమస్తేషు తతో లోకేషు గీయతే. తస్యాం వినిర్గతాయాం తు కృష్ణా భూత్సపి పార్వతీ. కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయా. తతోంబికాం పరం రూపం విప్రాణాం సుమనోహరం. దదర్శ చండో ముండశ్చ భృత్యో శుంభ నిశుంభయోః. తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం. దదర్శ చండో ముండశ్చ భృత్యో శుంభ నిశుంభయోః. తాభ్యాం శుంభాయ చాఖ్యాత అతీవ సుమనోహరా. కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం. తాభ్యాం శుంభాయ చాఖ్యాత అతీవ సుమనోహరా. కాప్యాస్తే స్త్రీ మహారాజ భాసయంతి హిమాచలం. నైవ తాదృక్వచిద్రూపం
తృష్ణం కేనచిదుత్తమం జ్ఞాయతాం కాప్యసౌ దేవి గృహ్యతాం చాసురేశ్వర శ్రీరత్నమతి చార్వాంగి దోత్యయంతి దిశస్త్విషా సాతు తిష్టతి దైత్యేంద్ర తాం భవాన్ తుష్టమర్హతి శ్రీరత్నమతి చార్వాంగి ద్యోత్యయంతి దిశస్త్విషా సాతు తిష్టతి దైత్యేంద్ర తాం భవాన్ దుష్టమర్హతి యాని రత్నాని మణయో గజాస్వాదీని వై ప్రభో త్రైలోక్యేతు సమస్తాని సాంప్రతం భ్రాంతి తే గృహే ఐరావత సమానీతో గజరత్నం పురందరాత్ పారిజాతత్తరుశ్చాయాం తదైవోచ్చైస్రవాహయుః విమానం హంస సంయుక్తం ఏతతిష్టతి తేంగణే రత్నభూతమహానీతం యదాసీత్ వేదసోద్భుతం నిధిరేష మహాపద్మః సమానీతోదనేశ్వరాత్ కింజల్కినీం తదౌచాబ్దీర్ మాలామమ్లాన పంకజాం ఛత్రం తే వారుణం గేహే కాంచనస్రావి తిష్టతి తథాయం సంధ్య నవరో యః పురాసీత్ ప్రజాపతేః మృత్యోరుత్కాంతిదానామా శక్తిరీ సత్వయా హృతా పాస సలీలరాజస్య భ్రాతుస్తవ పరిగృహే నిశుంభస్యాబ్దిజాతశ్చ సమస్తా రత్నజాతయః వహ్నిరపి దదౌ తుభ్యం అగ్నిశోచే చ వాససి ఏవం దైత్యేంద్ర రత్నాని సమస్తాన్యాహృతాని తే శ్రీరత్నమేష కళ్యాణి త్వయా కస్మాన్న గృహ్యతే. మా ఇంకొన్ని శ్లోకాలు ఉన్నాయి కాబట్టి ఇవి రేపు చెప్తా, సరేనా? లేకుంటే మరి మీకు లేట్ అయిపోతుంది, ఆకలేస్తుందేమో పాపం. ఓకే సరేనమ్మా, అయితే ఉంటానే మరి అందరికి. ఓకే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ ఒక నిమిషం ఆగండి, ఊజా మంత్రం ఇస్తారు, ఉండండి ఒక నిమిషం ఆగండి. ఎవరమ్మా శివరాత్రి వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? శివరాత్రి ఉన్నామమ్మా. లేకపోతే అందరూ వెళ్ళిపోయారు కలట. ఉన్నామమ్మా. శివాయ నమః. శుభం గురు శివాయ నమః. శివాయ నమః. శుభం గురు నమ శివాయ. సో ఈ మంత్రము రోజుకి 108 times. నేను దీని యొక్క మీకు కైలాస యాత్ర ఒకటి చేయించాలి, అది ఎవ్రీ 100 people కి ఒకసారి చేస్తానమ్మా. కాబట్టి కొత్త వాళ్ళు యాడ్ అవుతారు కదా, వాళ్ళు ఎవరైతే ఇది మాత్రం ఎవరైతే ఫిజికల్ గా అక్కడ హోమం చేస్తారో వాళ్ళకి మాత్రమే చేస్తాను నేను. ఎందుకని అంటే నథింగ్ దట్ యు అదర్స్ బి లర్నింగ్ టు డూ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. బట్ అక్కడ క్లాస్ లో కూర్చోవాలి అంటే కొంచెం ఎనర్జీ రేస్ చేయాలి కాబట్టి అందరికీ అని అదొక్కటి ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫిజికల్ ఆర్ వర్చువల్ పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కటే ఆ కైలాస మెడిటేషన్ చేయిస్తాను. మిగతా వాళ్ళకి చూస్తాను, స్వామి గారిని చేయించమంటే చేయిస్తాను, నాకు ఎనర్జీ ఇచ్చారంటే చేయించేస్తాను. సో అందాక ఈ మంత్రం చేసుకుంటూ ఉండండి. ఎవరైతే 100 people మళ్ళీ కొత్తగా యాడ్ అవుతారో యాడ్ అయినప్పుడు చేస్తాను. ఓకే అంతేనండి. ఇంకా ఈ రోజుకి విషయాలు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళా మనం మాట్లాడతాం.